బిల్లులు ఆమోదించడం అంత ఈజీ కాదని చెప్పారు. మీరందరూ అదే భావించారు. మీరందరూ లెటర్లు రాశారు. మీరందరూ గవర్నర్ని వేడుకున్నారు, అయ్యా మీరు ఆమోదించకండి, అటార్నీ జనరల్కి పంపండి అని పదే 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 చెప్పారు. కానీ ఎవరికి పంపకుండా ఎవరితోనో మాట్లాడి మేము ఇదే కరెక్ట్ అని సంతకం పెట్టేశాడు ఆయన. ఆయనకి మీ ఆందోళనలు, మహిళల దీక్షలు ఆందోళనలు, రైతుల ఆందోళనలు దీక్షలు, రైతుల త్యాగాలు, ఆత్మహత్యలు లేదా గుండాకి చనిపోవడాలు ఇవేమీ కనిపించలా గవర్నర్ గారికి. ఏమిటి వైపరీత్యం? రామకృష్ణ గారు. వెంకటకృష్ణ గారు, గవర్నర్ గారికి ఇవన్నీ తెలియవని మాత్రం అనుకోలేము. ఎందుకంటే గవర్నర్ గారు అక్కడే ఉన్నారు, తర్వాత చూస్తూ ఉన్నారు, మీడియాలో వస్తూ ఉంది, పేపర్లో వస్తూ ఉన్నాయి, ఈవెన్ ఆయన ఇంగ్లీష్ పేపర్లో కూడా ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాదాపు 230 రోజులుగా ఇదంతా జరుగుతూ ఉంటే ఆయనకు తెలియకుండా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. రెండోది ఏమంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మేము అందరం కూడా ఉత్తరాలు రాశాం. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో ఆయన స్వయాన కలిసి ఆయన విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి ఏమంటే ఆయనకి విషయం తెలియకుండా ఈ రకంగా చేశాడనైతే నేను అనుకోవడం లేదు. కానీ ఇందులో ఏమంటే పక్కాగా ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఈ డ్రామా ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన ఏది ఏమైనా సరే అమరావతి రాజధాని మార్చాలి, రాజధాని మార్చడానికి ముందు దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి, కుక్కను చంపాలనుకున్నప్పుడు, కాబట్టి అది శ్మశానం ఉంది, అక్కడ ఎడారి ఉంది, అక్కడ ఏమీ లేదు, ఇక్కడ నుంచి మార్చాలి అని చెప్పి ఆయన మొదటి నుంచి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు. తర్వాత ఏంటంటే ఆయన ఏనాడు కూడా డెమోక్రటిక్గా చేయలే. నేను అనేది ఏమంటే ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవా, తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్కి పవర్స్ ఉండవా, మీరు అసలు అపోజిషన్లో ఉన్న వాళ్ళు మీ వాయిస్ ఎక్కువైపోతా ఉంది, వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కదా చేసేదండి. నేననేది ఏమంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక అంశాన్ని టేకప్ చేసినప్పుడు దాన్ని డెమోక్రటిక్ వేలో మీరు డిస్కస్ చేసి అందరిని ఒప్పించి చేయాలి. కనీసం నేను మీ పార్టీ వల్లనే ఒప్పించావని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏ ఒక్క దాంట్లో కూడా డెమోక్రటిక్గా ఆయన బిహేవ్ చేయలే. అసలు పక్కా అన్డెమోక్రటిక్ వే. అసలు ఏదైతే అసెంబ్లీలో ఆమోదించామన్నాడో దానికి కూడా ఏమాత్రం శాంక్టిటీ లేదు. నువ్వు అసెంబ్లీలో ఒక ప్రధానమైన అంశము 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా రాజధాని పైన ఆధారపడి ఉంటుంది. పదే పదే మనం రాజధాని నిర్మించలేం కదా, రాజధాని ఒకసారే కట్టుకుంటాం. అలాంటి రాజధాని విషయంలో నువ్వు ఏదైనా డెమోక్రటిక్గా ఎవరితోనో మాట్లాడావా, మీ పార్టీలో మాట్లాడావా? ఎంత అన్డెమోక్రటిక్ అంటే ఉదయం 9 గంటల క్యాబినెట్ మీటింగు, 10 గంటలకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగు, 11 గంటలకు అసెంబ్లీ, సాయంత్రం బిల్ పాస్ అయింది అంటాడు. అసలు అదేందన్నా ఒక చిన్న బిల్లు కూడా కొన్ని రోజుల పాటు డిస్కస్ చేస్తారు. అవసరమైతే దానికి మళ్ళీ సెలెక్ట్ కమిటీ వేసి సెలెక్ట్ కమిటీలో కూడా డిస్కస్ చేస్తారు. ఆ రకంగా చిన్న చిన్న బిల్లుల విషయంలో అంత చర్చ జరుగుతుంది. కానీ రాజధాని విషయంలో ఒకే రోజు అసలు ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి లేదు, నేను అనుకున్న చేస్తాననే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తర్వాత గవర్నర్ది ఏమంటే గవర్నర్ గారు ఆయన ఇప్పుడే కాదు మొన్న ఎస్సీసీ విషయంలో కూడా ఇదే తప్పు చేశాడు ఆయన. మనందరికీ తెలుసు ఎలక్షన్లు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ను మార్చాలంటే కూడా ఎన్నికల కమిషన్కి తెలియకుండా మార్చేయలేదు గవర్నమెంట్. అట్లాడితే ఆయన ఎలక్షన్ కమిషనర్నే ఒకేసారి ఆయనకి ఆర్డినెన్స్ తెచ్చి మార్చి పారేశాడు. దాంట్లో కూడా ఈయన గుడ్డిగా సంతకం చేశాడు గవర్నర్. గుడ్డిగా సంతకం చేయడమే కాకుండా చెన్నై నుంచి కనగరాజును పిలుచుకొని వచ్చి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నాడు. ఇందులో నేను తప్పు పడుతున్నదేమంటే జగన్మోహన్ రెడ్డి గారేమో కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు, బీజేపీ వాళ్ళు మాత్రం పక్కాగా మోసం చేస్తా ఉన్నారు. నేను బీజేపీని అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో మీరు కూడా అన్ని పార్టీలతో పాటు రాష్ట్రంలో మిగతా పార్టీలతో పాటు మీరు కూడా పాల్గొన్నారు, వస్తా ఉన్నారు. కానీ మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దగ్గర మీరు ఎందుకు చెప్పడం లేదు? ప్రధానమంత్రి గారికి దగ్గరికి ఎప్పుడైనా పోయారా? మీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి రాజధాని ఇక్కడే ఉండాలి మేమంతా కోరుకుంటున్నామనే మాట మీరు ఏమైనా మాట్లాడారా? ఆయనకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఏమీ ఇవ్వరా అని నేను అడుగుతా ఉన్నా. ఒక నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏదైనా తీర్మానం చేసినా నేషనల్ పార్టీ కాబట్టి నేషనల్ లైన్కి అనుగుణంగా ఉండాలి. మరి మీ నేషనల్ పార్టీ ఏం చెప్పింది?
రాజధాని అమరావతి ఉండాలనిందే, లేకపోతే విశాఖపట్నం ఉండాలని చెప్పిందే? వారు ఏమన్నారు, మీరేం చెప్పరు, పైగా మీరు మోసం చేస్తారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగా తనకు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని మార్చాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఇవాళ నగ్నంగా బీజేపీ చేసిన మోసము ప్రజలకు అర్థమైంది. ఒక్క నిమిషం సార్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం దయచేసి. గఫూర్ సాబ్, ఇది ఎందుకు రాష్ట్రంలో ఇన్ని పార్టీలు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ని పార్టీలు చెప్పినా కూడా ఎందుకు పూచిక పుల్లతో సమానంగా తీసి పక్కన పడేశారు గవర్నర్ గారు? ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు చేస్తాయి, కానీ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది కాంట్రవర్షియల్, కోర్టులో ఉన్నది, ఇన్ని తెలిసి ఎందుకు చేశారు ఈ పని? దీంట్లో గవర్నరు అంటే ఒక వ్యక్తిగా మనం చూడలేం. గవర్నరు కేంద్రం యొక్క ఏజెంట్ అనేది మా ఆరోపణ. అనేక రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కేంద్రం యొక్క ఏజెంట్గా ఉంటాడు, కేంద్రం ఏం చెప్తే అది చేస్తాడు. ఇక్కడ గవర్నర్ అంటే బీజేపీ వాళ్ళ అధ్యక్షుడిని మార్చడం కూడా ఈ కుట్రలో ఒక భాగమే. ఎందుకంటే ఇంతవరకు కన్నా లక్ష్మణ గారు రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అని తిరిగినాడు. కాబట్టి సోము వీర్రాజు వచ్చినాడు. సోము వీర్రాజు అక్కడ పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేసేసినాడు. ఇదంతా ఒక స్ట్రాటజిక్ గా ఒక పథకం ప్రకారం నడుస్తున్నటువంటి కథ ఇది. ఎందుకంటే రాజధాని విషయంలో వెంకటకృష్ణ గారు రెండు అంశాలు మనం చట్టపరంగా నైతికంగా రెండు చూసినప్పుడు, నైతికంగా ఏమిటంటే 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే హైదరాబాద్ లో ఆ రోజు టెంపరీ రాజధాని ఉండిందో 10 సంవత్సరాలకు, ఆ అసెంబ్లీలో చర్చ జరిగిందండి. ప్రతి రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్వేచ్ఛ ఉంది చెప్పిండొచ్చు. లేదు, అమరావతికి నేను అంగీకరించడం లేదు, మీరు అమరావతి పెడితే మేము ఆమోదం లేదు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము మారుతాము, వాళ్ళు కావాల్సిన పులివెందులో చెప్పేవాళ్ళు, కడప వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంకో ఊరు చెప్పేవాళ్ళు, అటు చెప్పి వాళ్ళు ధైర్యం ఉంటే. అట్లా కాదు, అమరావతిని అంగీకరిస్తున్నాము, అమరావతి ఇంకా విశాలంగా ఉండాలి, ఇంకా 1000 ఎకరాలు కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం చేశారు. మాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నా మేము ఆ రోజు యాక్సెప్ట్ చేశాం. అన్ని పార్టీలు ఆమోదించి దానికి కట్టుబడి ఉంటున్నాం. పాలనా రాజధాని అమరావతిగానే ఉండాలి. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 70 ప్లాన్ మేము ఆమోదించడం లేదు, కానీ పాలనా రాజధాని విజయవాడ కేంద్రం అనుకున్నాం. విజయవాడ అమరావతి మధ్య తుళ్ళూరా ఇంకోట మంగళమా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏకంగా రాజధాని మార్చడం అదే అన్యాయము. శాసనసభలో మీరు చెప్పిన దానికి అనైతికం. మీరు అంగీకరించి ఈరోజు మాట్లాడవలసింది. చట్టపరంగా ఏమిటి? ఇప్పుడు కౌన్సిల్ ఎందుకండి, కౌన్సిల్ ఉండేది ఎందుకండి? కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీకి పంపాలని తీర్మానం చేసినారు. బిల్లు సెలెక్ట్ కమిటీకే పోలేదు. కాబట్టి కౌన్సిల్ నిరాకరించినట్టు కాదు, కౌన్సిల్ ఆమోదించినట్టు కాదు. మరి కౌన్సిల్ ఏం చేయకుండా గవర్నర్ ఎట్లా ఆమోద ముద్ర వేస్తారంటే నాకు కౌన్సిల్ కూడా విలువ ఇవ్వలేదు. ఏబిసిడీలు చేసినటువంటి వాళ్ళు చెప్తారు, కౌన్సిల్ కూడా విలువ ఇవ్వలేదు. అంతే కదా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ లేదు కదా. కౌన్సిల్ అనేది ఒక ప్రజాప్రతినిధుల సభ అండి. రాజ్యాంగంలో కౌన్సిల్ కానీ రాజ్యసభకు కానీ కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. రాజ్యసభ కూడా ఇదే గతి. మాకు మెజారిటీ కాబట్టి రాజ్యసభకు పోము, రాజ్యసభలో ఏ విషయం పెట్టము అనడానికి నాందివాద ప్రస్తావన కాదా ఇది? కౌన్సిల్లో వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపాలని తీర్మానం, సెలెక్ట్ కమిటీ 3 నెలలు ఆగిండొచ్చు, తీర్మానం చేసిండొచ్చు. చట్టపరంగా ఒక ప్రాసెస్ లో పూర్తి కావాలి తప్ప మాకు మెజారిటీ ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, బీజేపీ సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గం ఇది. దీనివల్ల రాబోయే కాలంలో చాలా దుష్పరిణామాలు ఏర్పడతాయి. వెంకటకృష్ణ గారు, రేపు ఎవరైనా ఒక ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది అనుకోండి, ఆ ప్రభుత్వానికి ఇస్తే ఢిల్లీ ఉండడం, హైదరాబాద్ లో కావాలంటారు, బెంగళూరులో కావాలంటారు. కాబట్టి ఇక రాజధాని అనేది పర్మనెంట్ రాజధాని దేశానికి ఉండదు, రాష్ట్రానికి ఉండదు. ఇది చెప్పబోతున్నారా బీజేపీ వాళ్ళు? పని చేస్తే పోతేమో ఒక పెద్ద ఒక 10 బస్సులంతా ఒక వాహనాన్ని దాన్ని తయారు చేసి అందులో పెట్టుకుంటే రాజధాని రోజుకో ఊళ్ళో పెట్టుకు తిరుగుతూ ఉండొచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అదే రాజధాని అట్లా ఉంటది. ఇది నయాట రాజధాని అనమాట. ఇట్లయితే బాగుంటది, ఇట్లయితే బాగుంటది. దేశంలో ఉండే రాజకీయ పార్టీలు ఇలాంటి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తే బాగుంటది. ఒక్క నిమిషం గఫూర్ సాబ్ 1 మినిట్. రాజేంద్ర ప్రసాద్ గారు, కౌన్సిల్లో పెండింగ్ లో ఉందనే విషయాన్ని విస్మరించారు. కేసులు కోర్టులో ఉన్నాయి, సబ్జుడీస్ అవుతుందనే విషయాన్ని విస్మరించారు. ప్రజల మనోభావాలని విస్మరించారు.
అన్నిటికీ మించి ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది, ప్రజల నిధులు దీంట్లో ముడిపడి ఉన్నాయి, ప్రజలకి అగ్రిమెంట్స్ ఇవ్వడం వల్లే భూములు తీసుకున్నాం మనం అనేది విస్మరించారు. అమరావతి పేరుతో బాండ్లు అమ్మి డబ్బులు సేకరించారనే విషయాన్ని విస్మరించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇచ్చిందనే విషయాన్ని విస్మరించారు. అన్నీ విస్మరించి ఒకే ఒక రాజకీయ ప్రయోజనం అనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినట్టు కనబడుతోంది అనేది ఇప్పుడు విమర్శ. ఇది నిలబడుతుందా? ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలు కానీ? వెంకటకృష్ణ గారు, వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఈరోజు నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అప్పట్లో గవర్నర్ రామ్లాల్ గారు ఎన్టీ రామారావుకి వెనుపోటు పొడిచి ఆయన చరిత్ర పుటల్లో బ్యాడ్ గవర్నర్ గా ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయారు. మన ఆంధ్ర గవర్నర్ గారు కూడా మధ్యలో ఇంకో గవర్నర్ కూడా రాసలీలలో కేసు దొరికిపోయాడు. ఇంకో గవర్నర్ సరే, అది ఆయన పర్సనల్ అయినా అది వేరు. ప్రజలకు ద్రోహం, ప్రజలకు ద్రోహం నేను చెప్పేది. ప్రజలకి వాళ్ళ యొక్క విశ్వాసాలకి సేమ్ అదే తరహాలో అదే స్థాయిలో మరి మన గవర్నర్ గారు ఇవాళ ఉన్నారంటే ఇది ఒక గవర్నర్ గారి పాత్రే అనుకోలేదు. మరి కేంద్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని నెట్టేట ముంచేశారు. ఇది సరే, అట్లా కోర్టులకు వెళ్తాం, మాకు కావాల్సిన ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ఏజీ గారు అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. రాజధానుల బిల్లులు, ఈ 2 బిల్లులు సెలెక్ట్ కమిటీ ముందు ఉండే, శాసన మండలి సెలెక్ట్ కమిటీ ముందు ఉండే, రూల్ నెంబర్ 71 ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపారు అని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత గవర్నర్ గారు ఏ రకంగా ఆమోదిస్తారండి? అది కోర్టులో సెలెక్ట్ కమిటీ ముందు ఉందని అంటే. అలాగే మొన్న జరిగిన జూన్ లో జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా మేము రూల్ నెంబర్ 60 ప్రకారం దాన్ని రెఫ్యూజ్ చేశాం. మేము సెలెక్ట్ కమిటీ పంపాం 71 ప్రకారం జనవరిలో జరిగిన సమావేశాల్లో. మరలా ఇప్పుడు మీరు దీన్ని ఎలా పెడతారు అని చెప్పి రెఫ్యూజ్ చేశాం. దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించలేదు. బిల్లులు పెట్టే హక్కు లేదన్నాం ప్రభుత్వానికి. అయినా గవర్నర్ గారు వీటిలన్నిటినీ, అనేక అంశాలు ఇంకా వీటితో ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏ క్యాపిటల్ అని ఉంది, ద క్యాపిటల్స్ అని లేదు. ఒక రాజధాని అని ఉందని తప్పితే రాజధానులు అని లేదు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల మనోభావాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల మనోభావాలు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అత్యంత మరీ ముఖ్యంగా విశాఖపట్నం, విశాఖ టౌన్ లో ఉన్న ప్రజలు భయపడుతున్నారు. వెంకటకృష్ణ గారు, ఈ రాజకీయ నాయకులు అంత ప్రశాంతంగా, విశాఖపట్నం ఉంది ప్రశాంతంగా, బాంబే ఎంతో బాగా, మరో ఇండియాలో మరో బాంబే లాగా మా విశాఖపట్నం మొత్తం ఒక ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఈ రాజకీయ పక్షులు, ఈ రాజకీయ గద్దలు, ఈ రాజకీయ రాబందులు వచ్చి మా విశాఖ మీద వాలి మమ్మల్ని ఏం చేస్తాయి, మా ఆస్తులు ఏం చేస్తాయని భయంతో వణికిపోతున్నారండి విశాఖపట్నం టౌన్ ప్రజలు. వాళ్ళు ఇన్నిట్ల నేపథ్యంలో, ఇంత నిరసనలో ఇవన్నీ ఉంటే గవర్నర్ గారు కనీసం ఆలోచించి దీన్ని కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్రపతి గారికో, లేకపోతే సుప్రీంకోర్టుకో వీళ్ళకి ఎవ్వరికి కూడా రిఫర్ చేయకుండా ఏకపక్షంగా ఆయన దీన్ని ఆమోదించారు అంటే నిజంగా మాటలు రావడం. వెంకటకృష్ణ గారు ఏం చెప్పాలి, ఎలా ఖండించాలి? మాటలు రాకనే అక్కడ మందడంలో, తుళ్ళూరులో రైతులు చూస్తున్నారు కదా, చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇలాంటి పాలకులా మాకున్నదని చూడండి టీవీ స్క్రీన్ మీద, చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకునే ప్రతి దెబ్బ, ఆ రైతు కొట్టుకుంటున్న తనను తాను కొట్టుకుంటున్నాడేమో కానీ ఆ కొట్టుకునే ప్రతి దెబ్బ వ్యవస్థను కొట్టినట్టే, వ్యవస్థను కొట్టినట్టే ఆ చెప్పు దెబ్బలు. ఒక అన్నదాత తనను తాను కొట్టుకోవడం అంటే వ్యవస్థను కొట్టినట్టే, అందులో రెండో ఆలోచన లేదు. రైట్ శాస్త్రి గారు, మీరు కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఇది అంత ఈజీ కాదు, ఇది ఒప్పుకోవడం, ఇది ఆమోదించడం అంత ఈజీ కాదు అని మీరు చాలా ధీమాగా ఉన్నారు.
రాజధాని వికేంద్రీకరించడం అంత ఈజీ కాదని నాతో చాలాసార్లు చెప్పారు, పర్సనల్గా డిబేట్లో కూడా. కానీ మీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తనకున్న మేధావితనంతో, తనకు సలహాలు ఇచ్చిన మేధావుల మేధావితనంతో గవర్నర్ గారు సంతకం పెట్టారు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వెంకటకృష్ణరావు సార్, మేధావితనంతో పెట్టారా, మందంతో పెట్టారా అని మనకు అనవసరం. ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఈ సర్వింగ్. విత్ యువర్ పర్మిషన్ తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు బీటెక్ రవి గారు గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతాను. బీటెక్ రవి గారు నమస్కారం. చెప్పండి అన్న. నమస్కారం. చెప్పండి అన్న. బీటెక్ రవి గారు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనాలో బ్యాడ్ ఈవినింగ్ అనాలో నాకు తెలియక నమస్కారం అన్నాను. అది ఏమైనా సరే దారుణమైన ఈవినింగ్. మీరు ఎందుకు రాజీనామా చేశారు? అంటే నేను రాజీనామా చేసేదానికి ప్రధానంగా ఏంటంటే చట్టసభలకు ఎలాంటి విలువ లేదన్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పార్లమెంట్ లో అంతకుముందు గతంలో జరిగినప్పుడు అంటే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నతను కానీ, తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వాళ్ళు కానీ ఆ రోజు ఏదైతే విభజన చట్టంలో చెప్పినారో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి పార్లమెంట్ సాక్షిగా. అంటే అది కూడా చట్టసభే. ఆ తర్వాత మేము శాసన మండలి కూడా చట్టసభే. శాసన మండలిలో ఒక బిల్లు వచ్చినప్పుడు దాన్ని మేము ఆమోదించలేదు, వ్యతిరేకించలేదు, సెలెక్ట్ కమిటీకి పంపించాం. ఆ సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు ఇప్పుడు అలాంటి దాన్ని కూడా వీళ్ళు దొడ్డిదారినపై వచ్చి ఇప్పుడు దాన్ని ఆమోదించుకున్నారు. కాబట్టి చట్టసభల్లో శాసన మండలికి ఏమాత్రం ప్రాధాన్యత లేనప్పుడు అలాంటి శాసన మండలిలో సభ్యునిగా ఉండడం వేస్ట్. నేను శాసన మండలిగా సభ్యునిగా ఉండి మన రాష్ట్ర ప్రజల కోసం గాని, అమరావతి ప్రాంత రైతుల కోసం గాని ఏమీ మాత్రం ఉపయోగపడినప్పుడు ఈ సభ్యత్వం నాకు అనవసరం అనిపించి నేను రాజీనామా చేశాను. ఓకే, ఈ రాజీనామా చేయడం వల్ల ఏమన్నా చలనం వస్తుందని మీరు ఆశపడుతున్నారా? ఇప్పుడు వాళ్లకు ఇట్లాంటి కాదన్నా, ఇప్పుడు హైకోర్టులో గానీ ఇంకా ఎట్లా పెద్ద పెద్ద మొటిక్కాయలు వేసినా కూడా చలనం రాలేదు. వాళ్ళకి ఏదో చలనం వస్తుందని కానీ ఇంకోటి కాదు. ఈ చట్టసభలో అనేది నాకు పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక పక్క అందరూ భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ బాగా రాసినాడు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని అందరూ మీతో సహా మేము, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ అదే చెప్తారు. కానీ ఇక్కడ అమలు పరిచే విధానంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్రెస్ట్లు వచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటానే అమలు పరుస్తున్నారు. కాబట్టి ఈ చట్టసభల మీదనే కన్ఫ్యూజింగ్ అయిపోయి నాకు ఏంటి ఇది అంబేద్కర్ రాసింది ఏమన్నా ఇది లేదా, దాన్ని వీళ్ళు ఏ విధంగా ఇట్లా ఉపయోగించుకొని నాశనం చేస్తున్నారు. ఈ చట్టసభలకు కూడా ఎలాంటి ప్రాధాన్యత లేనప్పుడు నేను ఉండడం ఎందుకు అని. అంటే ఇదేం పార్టీకి సంబంధించిన ఇది కాదండి, నా సొంత నిర్ణయము. నేను ఇప్పుడు మండలి చైర్మన్ కూడా ఆ ఫార్మేట్ లో కూడా పంపిస్తున్నాను. అంటే వాళ్ళకి చలనం. ఈ ప్రశ్న అడుగుతున్నానని మీరు అన్యదా భావించొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు రాజీనామా చేసినా వైసీపీ వైపు చూస్తున్నారనే ఆరోపణలు చాలా మంది మీద వస్తున్నాయి. ఆల్రెడీ ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కూడా వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా? అంటే నేను లెటర్లో కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పాను. మేము అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశాము, ఇప్పుడు పనిచేస్తున్నాము, తర్వాత భవిష్యత్తులో కూడా పనిచేస్తాము. సరే, ఫైనల్ గా ఒక ప్రశ్న. మామూలుగానే పదవులు కోసం వెంపర్లాడే ఈ రోజుల్లో మీరు ఆ పదవిని ఎలా వదులుకున్నారు? ఒకటి, చట్టసభల్లో పదవి ఉండడం అంటే ఒక వెపన్తో సమానం ప్రభుత్వం మీద పోరాడడానికి, ప్రశ్నించడానికి. అది వదిలేసుకోవడం వల్ల మీ పార్టీకి బలహీనతే తప్ప బలం కాదది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో మరి? చంద్రబాబు నాయుడు గారు కాదు కంటిన్యూ అవ్వమంటే అవుతారా? చంద్రబాబు నాయుడు గారిని అడిగో, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులను అడిగో నేను ఈ నిర్ణయం తీసుకోలేదండి. ఎప్పుడు టీవీలో అయితే వార్త వచ్చిందో దానికి మనస్తాపం చెంది నీకు శాసన మండలికి అస్సలు విలువ ప్రాధాన్యత లేనప్పుడు అక్కడ సభ్యునిగా ఉండి ఏం ప్రయోజనం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీనివల్ల ఏమన్నా ఉపయోగపడుతుందా, తర్వాత పార్టీ బలహీనపడుతుంది అని అంత ఆలోచన కూడా నేను చేయలేదు. ఏంటంటే ఇది అక్కడ చూస్తానే చేసినాము. ఆ తర్వాత మేము ఇప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము. అంతమంది మాకు మెజారిటీ ఉండి 29 మంది ఉండి లోకేష్ బాబు గారిని ఆ రోజు శాసన మండలిలో ఎలాంటి వాళ్ళ దౌర్జన్యానికి కూడా పాల్పడితే కూడా మేము అడ్డపడి ఇంత పోరాటం చేసి కూడా ఇదంతా నిష్ప్రయోజనమైనప్పుడు మేము తీవ్ర మనస్తాపం చెంది రాజీనామా చేశాం తప్ప మిగతా కారణాలన్నీ మేము ఆలోచించట్లేదు. రైట్ బీటెక్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ లోకి వచ్చినందుకు. రైట్ శాస్త్రి గారు, సారీ, ప్లీజ్ కంటిన్యూ.
వెంకటకృష్ణ గారు, గివ్ మీ సమ్ 2-3 minutes టైం. Please continue. మాట్లాడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను. Yeah. అంటే ఈ 3 గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు పరిధిగా చూస్తే, నేను కస్టోడియల్ లెటర్ ఒకటి చాలా హైయెస్ట్ అంటే టైం స్పెండ్ చేసి సర్వింగ్ గవర్నర్స్ తో మాట్లాడి, సుప్రీంకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ తో మాట్లాడి నేను ఒక లెటర్ తయారు చేసి, ఫార్మెట్ కాదు, రాజ్యాంగ పరిధిలో ఒక గవర్నర్ ఏ రకంగా అంశాలు చూస్తారు, ఆ అంశాలన్నీ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్ కి వచ్చింది ఏంటంటే, ఇది ఎట్టి పరిస్థితులను పైకి వెళ్ళాలి లేదా కిందకి రావాలి. కిందకి రావడం అంటే ఆ బిల్లుని తిరిగి తిప్పి పంపాలి, లేదా కన్విన్స్ చేసి గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలి, లేదా అది రిజెక్ట్ చేసి వెనక్కి పంపాలి, అమెండ్మెంట్ పంపాలి. లేదా గవర్నర్ గారి దగ్గరికి వచ్చిందంటే ఇది రాజకీయ పరిణామం ఏ రకంగా అంటే, రాజకీయ పక్షాలు రాజకీయం ఆడడానికే గాని రాజకీయ ఫలాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ రాజకీయ ఫలాన్ని సిద్ధం తీసుకోవడానికి ఎందుకు లేదంటే, గవర్నర్ మీద పెట్టేసి వాళ్ళకి తెలిసి అలాగా హైకోర్టులో ఉంది బిల్లు, హైకోర్టులోనే వస్తుంది, అక్కడి నుంచి కోర్టుకి వెళ్తుంది, ఇది విధానం అని అనుకుంటున్నారు వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, చాలా స్పష్టంగా మనం రమేష్ భండారీ గవర్నర్ చూసాం, సుందర్ లాల్ ఖురానాని చూసాను, రామ్ లాల్ చూసాం, ఎంతో మంది గవర్నర్లు చూసాం. కానీ గవర్నర్ కి తన పరిధి తెలుస్తుంది, తను చేసే ప్రతి పనికి జ్ఞాన విజ్ఞానంతో చేస్తాడు. రాసిన అంశాలు ఏంటంటే అంటే, ఈ అంశాలన్నీ కన్సిడర్ చేస్తే 25 మంది గవర్నర్ని కూర్చోబెడితే 24 మంది గవర్నర్లు సైన్ చేయరు. ఎందుకు చేయరంటే, డ్యూ ప్రాసెస్ అండ్ డ్యూ డెలిజెన్స్. వాట్ ఈస్ డ్యూ ప్రాసెస్? వాట్ ఈస్ డ్యూ డెలిజెన్స్? If at all there is a due diligence he has carried out, then Ramesh Kumar would have not happened. The High Courts would have not intervened. The Supreme Court would have not intervened. But it is intervened. మీకు ఎవరైతే చీఫ్ జస్టిస్ స్వేరింగ్ సెరమనీ చేశారో అదే చీఫ్ జస్టిస్ మీ ఆర్డినెన్స్ స్ట్రక్ డౌన్ చేసి పారేశాడు. ఏ చీఫ్ జస్టిస్ అయితే మీకు స్వేరింగ్ సెరమనీ చేశారో ఆయనే కనకరాజు అపాయింట్మెంట్ లెటర్ ని కొట్టి పారేశారు. అంటే డ్యూ ప్రాసెస్, డ్యూ డెలిజెన్స్ అవినాయా? అవలేదు. కానీ నేను అందుకు నేను చాలా మనసులో నేను ఒక విషయాన్ని ఇచ్చేసాను. ఎందుకు చెప్తాను వెంకటకృష్ణ గారు, రాజకీయ పక్షాలు అక్కడ కొంతమంది నేతలు చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి ఎంత మంది రాశారండి లెటర్లు? నేను ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. హోమ్ మినిస్టర్ కి ఎంతమంది లెటర్ రాశారు? హోమ్ మినిస్టర్ కి ఎంతమంది అపాయింట్మెంట్ అడిగారు? ప్రైమ్ మినిస్టర్ కి మేము ఎందుకు అడగాలండి? ఇది వచ్చే అమరావతి ఆంధ్రప్రదేశ్ కి జనరేషన్, ఇది ఉత్పత్తి కారకాల 4కి నేను ఎకనమిస్ట్ లో చెప్పాను. ఇది మీకు కాదు, రాజకీయ నాయకులు ఇచ్చే సమాధానం కాదు. ఓ రాజకీయ నాయకుడు అన్నాడు, అరుణ్ జైట్లీ ఏం చెప్పాడు ఇస్రో జానకి వ్యవహారంలో, అప్పుడు మేము కదా సపోర్ట్ చేసింది నేషనల్ మీడియాలో, మర్చిపోయారు. నేషనల్ మీడియాలో ఏం జరిగింది? అరుణ్ జైట్లీ గారు నిలబెడితే మేము అందరం నిలబడే ఆయన సపోర్ట్ గా నిలబడలేదా? రిపబ్లిక్ ఛానల్లో ప్రతి ఛానల్లో ఐ సపోర్టెడ్ హిమ్. ఐ సపోర్టెడ్ నరేంద్ర మోడీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. ఇస్ ఇట్ నాట్ ట్రూత్? ఇస్ ఇట్ నాట్ కరెక్ట్? మీరు గవర్నర్ వ్యవస్థ గురించి చెప్తారా? తెల్లారుజాము 3ంటికి రావడం గవర్నర్ వ్యవస్థ? తెల్లారుజాము 3ంటికి లేస్తారా గవర్నర్? రాజ్యాంగంలో రాసిందా? మేము ఒకటి చెప్తున్నా, అమరావతి ప్రజలకు వచ్చిన ఇదేం లేదండి, ధర్మం నిలబడుతుంది, దానికి మా దగ్గర ఉంది, మేము నిలబడతాం. కానీ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. Kindly allow me to complete. Yeah, no problem. Please. This is not. I must tell you this. మీరు బిల్లు పంపించింది ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ లో మీరు ఏం చెప్పారు? None other than High Court has been informed very clearly by Advocate General himself. These 2 bills are select committee. Due process అంటే ఏంటంటే, governor can call the Chief Justice of High Court. High Court Chief Justice ని పిలిచి ఆయన ఒపీనియన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే High Court లో 2 బిల్లులు ఉన్నాయి. ఈ 2 బిల్లులు ఉన్నాయి. గవర్నర్ కెన్ కాల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ కాల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Then why he can't call? Governor can call Chief Justice of High Court. He can consult. ఆయన రాజ్యాంగ పరిధిలో ఉన్నదే, ఆయన పరిధిలో ఉన్నదే ఇది. Is it not truth?
Right. Is it not true? Right. మీరు ఎంతమంది రాశారు? బీజేపీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇది జ్యుడిషియరీ ప్రాసెస్ లోకి వచ్చింది. జ్యుడిషియరీ ప్రాసెస్ తర్వాత ఇక్కడ అలాగే సుప్రీం కోర్టు దాకా వస్తుంది. ఇది ఈ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోయింది. ఇది అవసరం లే. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఇప్పుడే కొత్తగా మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ చూస్తుంటే మళ్ళీ ఏంట్రా బాబు ఇలా అని ఇలా మార్చిపోయింది, సీన్ అంతా మారిపోయింది ఏంటి అనిపించింది. ఏంటి ఆ న్యూ స్టేట్మెంట్ ఏంటి? అలాగే ఇది లీగల్గా నిలబడుతుందా, గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం లీగల్గా నిలబడుతుందా అనేది రెండో అంశం. మూడో అంశం, గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ధర్మం గెలిచింది అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. కోర్టులు తీసుకుంటేనేమో అధర్మం, గవర్నర్ గారు తీసుకుంటేనేమో ధర్మం. ఎలా? ఈ రెండింటికి తేడా ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. మొన్నేమో అమరావతికి మేము మద్దతు అన్నారు, అందులో ఎలాంటి చేంజ్ లేదు, మా తీర్మానం కట్టుబడి ఉంటామన్నారు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీకి సంబంధం లేదు, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అన్నారు. అసలు మోదీ గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు పిలిచారు కదా అని ఫీల్ అయిపోతారని ఏదో మొహాడానికి వచ్చారు అని మాట్లాడారు. ఇప్పుడు బ్రేకింగ్ వస్తోంది. ఏమని? మా పార్టీ వైఖరి మీద రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు, అమరావతిలోనే రాజధాని అన్నదానికి మేము కట్టుబడి ఉన్నాం, రైతులకు మేము మద్దతు ఇస్తున్నాం. ఇది సోము వీర్రాజు గారి లేటెస్ట్ స్టేట్మెంట్స్. ఐ రెస్పెక్ట్ యూ సోము వీర్రాజు గారు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఓపెన్లీ, మీరు లైవ్ లో చెప్పాలనుకుంటే ప్లీజ్ కమాన్ టు లైవ్. మీరు లైవ్ లో రండి, మా వాళ్ళు ట్రై చేస్తున్నారు మీకు లైవ్ లోకి వస్తే. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ శాస్త్రి గారు ఒక్క నిమిషం. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ గురించి చెడమడ ఎడాపెడా మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతోంది. మీరు చాలా క్లియర్గా మాట ఇచ్చారు ఆ రోజు నా ఇంటర్వ్యూలో. మీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. దయచేసి మా వాళ్ళు ఫోన్ ట్రై చేస్తున్నారు, ఫోన్ లైన్లోకి రండి వీర్రాజు గారు. రైట్, ఇక శ్రీనివాసరావు గారు, భారతీయ జనతా పార్టీ ఈ రకమైన స్టాండ్ ఎందుకు తీసుకుందనుకుంటున్నారు? గవర్నర్ గారి స్టాండ్ మీద మీ పోరాటం ఎలా ఉండబోతోంది? వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒక కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటానికి ముగ్గురితో పోరాటం చేశాడండి. కాంగ్రెస్ నాయకులతో పోరాటం చేశాడు, ఎన్టీ రామారావుతో పోరాటం చేశాడు, చంద్రబాబు నాయుడుతో పోరాటం చేశాడు. ప్రతి దశలో ముఖాముఖి పోరాటం, డైరెక్ట్గా పోరాటం చేశాడు. ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పిరికి బందలాగా ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికల తర్వాత 3 రాజధాని అంటున్నాడు. ఒక పిరికి బందలాగా కుట్ర చేసి అమరావతికి ఈరోజు వెన్నుపోటు పొడిచాడు. మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయ పోరాటం ఎవరి మీద చేసినా కూడా, కాంగ్రెస్ నాయకుల మీద, ఎన్టీఆర్ మీద, చంద్రబాబు నాయుడు మీద ముఖాముఖి పోరాటం చేశాడు. కానీ ఇలాంటి పిరికి రాజకీయం రాజశేఖర రెడ్డి చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఎన్నికల ముందు ఇదే ఛానల్ డిబేట్లో రాజధాని గురించి అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడే కట్టుకోలేదు అని చెప్పారు. నేను ఎన్నికల ముందు కూడా మాట్లాడానండి రాజధాని గురించి. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే 3 రాజధానుల గురించి ఎలక్షన్కి ముందు ఏం చెప్పావు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పావు, ఈ రోజు ఏం చేస్తున్నావు? ఇది నిజం పిరికితనం కాదా? ఇది భయం కాదా? ఇది జనానికి పొడుస్తున్న ఎన్నుపోటు కాదా? అలహాబాద్లో హైకోర్టు ఉంది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్కి రాజధానా? అలహాబాద్ హైకోర్టు ఉంది, అలహాబాద్ ఉత్తరప్రదేశ్కి రాజధానా? కానీ ఏం చెప్తున్నాడు రాయలసీమ జనానికి, రాయలసీమ ప్రజలకి? రాయలసీమలో ఉన్న వెనుకబాటుతనం తగ్గించడం కోసం విభజన చట్టంలో రాయలసీమ 4 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, 7 జిల్లాలకి వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ఉంది. ఎప్పుడైనా నిధులు అడిగాడా? లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో అత్యంత అసమర్థుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు
వీరుడు సూర్యుడు అని చెప్పారు. మరి నిజంగా వీరుడు సూర్యుడు ధీరుడు అయితే ఈ 14 నెలల పరిపాలన జనంలో మీ సామర్థ్యం పట్ల విశ్వాసం పెరిగింది అని మీరు అనుకుంటే 3 రాజధానుల విషయంలో శాసనసభను రద్దు చేసి 3 రాజధానులు రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళమని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి తరపున పిరికి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. పిరికి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. రైతుల్ని వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. ఇకపోతే అసలు అమరావతి విధ్వంసం ఎలా జరిగింది 3 ముక్కల్లో చెప్తా. నరేంద్ర మోడీ టార్గెట్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు నాయుడు, పైకి ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ టార్గెట్ చంద్రబాబు నాయుడు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అమరావతిలో కనపడుతున్నాడు. మోడీకి జగన్కి వీళ్ళకి అమరావతి కనపట్లా, చంద్రబాబు నాయుడే కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎంట్రుకు కూడా పీకలేక ఈరోజు అమరావతిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇది నేను మొదటిసారి చెప్పట్లేదు. ఈరోజు 227వ రోజు అమరావతి పరిరక్షణ ఉద్యమం. డిసెంబర్ 17వ తారీఖు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఈ విషయం బీజేపీ వైసీపీ కలిసి అమరావతిని చంపుతున్నాయి. వైసీపీ ముందు నుంచి పొడిస్తే బీజేపీ వెనక నుంచి పొడుస్తుందని ఢిల్లీలో చెప్పాను, తుళ్ళూరు గల్లీలో చెప్పాను, ఛానల్స్లో కూర్చొని 100 సార్లు చెప్పాను. ఈరోజు అందరూ ఏం మాట్లాడుతున్నారో నేను 227 రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను రైతులతో కలిసి పనిచేశా, నేను నాయకులతో కలిసి పనిచేశా, నేను ఢిల్లీలో ప్రతి ఒక్కడి నిజ స్వరూపం చూసా. ఢిల్లీలోనే చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్ అనాథ, ఆంధ్రప్రదేశ్ అనాథ. అందరికీ అమరావతికి కొన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వాళ్ళ బలం అమరావతిని కాపాడటానికి సరిపోవట్లేదు. అమరావతిని కబళించడానికి ఎవరైతే కాసుకొని కూర్చున్నారో వాళ్ళందరికీ జనం ఓట్లేశారు. ఎన్నికలకు ముందు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? గుడ్డిగా నమ్మారు. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? నాకు ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. ఈ 14 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా గురించి కేంద్రం మెడలు వంచలేదు? అది పిరికితనం కాదా? అది మోడీని చూసి భయపడటం కాదా? కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం హఠాత్తుగా జరగలేదు. ఈరోజు ఈ పరిస్థితి కొంతమందికి ఏంటి ఇలా జరుగుతుందని అనిపించవచ్చు. నేను లోపల ఏం జరుగుతుందో చూశాను, బయట ఏం జరుగుతుందో చూశాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేత అమరావతిని విధ్వంసం చేయిస్తుంది నరేంద్ర మోడీ. చేస్తుంది జగన్, చేయిస్తుంది నరేంద్ర మోడీ. ఎందుకు? ఒకటే కారణం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రాజకీయంగా బలహీనపరచాలి. చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేక ఈరోజు అమరావతిలో ఇప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 13 జిల్లాల వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సరే దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తానండి. అసలు ఈ నిర్ణయం తీసుకున్న గవర్నర్ మా శాస్త్రి గారు రోజు ఒక మాట చెప్తూ ఉంటారు, గవర్నర్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కానీ ఈ గవర్నర్ ఈ సంతకం పెట్టే ముందు ఇది ఒక వివాదాస్పదమైన బిల్లు అన్న విషయం తెలియదా? దీన్ని శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించింది అన్న విషయం తెలియదా? శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిందని తెలుగుదేశం గా చెప్పింది, కాంగ్రెస్ గా చెప్పింది, ఇతర పార్టీలుగా చెప్పింది. అడ్వకేట్ జనరల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో చెప్పిన మాట, ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించామని చెప్పారు. అవును. దాంతో పాటు ఇంకొక మాట, అమరావతిని రాజధానిగా మారుస్తున్నారు. ఈరోజు చాలా దుర్మార్గమైన విషయం చెప్తానండి, చాలా మందికి అర్థం కావట్లా. సిఆర్డీఏని రద్దు చేశారు కదా. సిఆర్డీఏ అంటే ఏంటి? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. మరి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్తున్నారు కదా. అంటే 3 రాజధానుల్లో అమరావతి కూడా ఉంటుందన్నారు కదా. మరి అమరావతి ఉంటే సిఆర్డీఏని ఎందుకు రద్దు చేశారు? అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అనేది నిజమైతే సిఆర్డీఏ ఉండాలి కదా. సిఆర్డీఏ ఎందుకు రద్దు చేశారు? ఆ కోణంలో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి సిఆర్డీఏని రద్దు చేయకూడదు. ఒకవేళ సిఆర్డీఏని రద్దు చేస్తున్నారు అంటే సిఆర్డీఏ భూములు ఇచ్చిన రైతులకి ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు, బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ దేర్ మస్ట్ బి ఎ డిబేట్ విత్ స్టేక్ హోల్డర్స్ అన్నాడు. దేర్ మస్ట్ బి ఎ డిబేట్ విత్ స్టేక్ హోల్డర్స్ అన్నాడు. మరి ఇక్కడ సిఆర్డిఏలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? నీ బాబుగాడు సొమ్మాది ఎవరిది? ఇది ఎవరిది? సిఆర్డిఏకి భూములు ఇచ్చింది ఎవరు? రైట్, నీ తాత సొమ్మాది. రైట్. కాబట్టి ఈ రోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయం అది బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇకపోతే బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ శాఖ అంట అమరావతికి మద్దతు అంట, కేంద్ర ప్రభుత్వం అంట దాని విధానం వేరంట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నేను మొన్న చెప్పానండి, మీరు ఇందాక అన్నారు వీర్రాజు 3 రోజుల్లో 3 మాటలు చెప్పాడు. వీర్రాజు అదే మొన్న ఏం చెప్పాడంటే, మా జేఏసీ వాళ్ళు వెళ్ళినప్పుడు అమరావతి అక్కడే ఉంటది, ఒక్కించు కూడా కదలదు అన్నాడు. తర్వాత ఇప్పుడే తెలిసింది, ఈ కరోనా టైంలో అమరావతి గ్రామాల్లో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ చేసిందా? బీజేపీ వాళ్ళు లాక్డౌన్ ప్రారంభమైన వెంటనే రాజధాని గ్రామాల్లో మహిళల్ని మభ్యపెట్టి బీజేపీ సభ్యత్వం నమోదు చేశారు. చేరారా జనం? చేరారు. ఎందుకు? వాళ్ళకి ఏం చెప్పారు? బీజేపీతో చంద్రబాబు నాయుడు వాళ్ళ కాదు, బీజేపీ మనల్ని కాపాడిద్ది అని వాళ్ళకి చెప్తే వాళ్ళకి కావాల్సింది ఏంటి? రాజధాని మహిళలు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఒకటే, అమరావతి రాజధానిగా కొనసాగించాలి అనే ఒకే లక్ష్యంతో పనిచేశారు. దానికి ఏ పార్టీ ఏ నాయకుడు సహకరిస్తాడనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. శాస్త్రి గారు లాక్డౌన్, ఒక నిమిషం సార్, లాక్డౌన్ కాలంలో కూడా రాజధాని మహిళలు కన్నా లక్ష్మీనారాయణ గారిని 3 సార్లు కలిశారు. 3 సార్లు కలిశారు. ఎందుకు కలిశారంటే అసలు ఈ మొత్తం పట్టు ఆయువు పట్టు బీజేపీలో ఉంది, ఢిల్లీలో ఉంది అని. కాబట్టి ఈ రోజు వచ్చిన రాజ్భవన్ నుంచి వచ్చిన నిర్ణయం, ఢిల్లీ నుంచి వచ్చిన నిర్ణయం ఇది కేవలం ఇంకోటి మిగతా ప్రాంతాల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో రాజధాని విషయం, అమరావతి కులాల విషయం, పొలాల విషయం అనుకుంటున్నారు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మీరు మధ్యాహ్నం కూడా చెప్పారు, ఈ అమరావతిలో కొన్ని 100 కోట్లు ఇతరులు పెట్టుబడులు పెట్టారు. అమరావతి బాండ్స్ అమ్మారు. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు టాపిక్ అంతా జరగాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు నిలవదు అనే ఒక ధైర్యము ఉంది ప్రజలకి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం అనేది. ఇది చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి ఇందులో. సబ్బం హరి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. హరి గారు ఉన్నారా? రైట్, హరి గారు మళ్ళీ తీసుకుంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు, శాస్త్రి గారు ఒక్క నిమిషం మీరు దయచేసి వెయిట్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఏమిటి ఈ మళ్ళీ మాటలు మారుతున్నాయి? ఇప్పుడే మళ్ళీ ఆయన సోము వీర్రాజు గారు అలా అన్నట్టుగా, ఏది గవర్నర్తో రావాల్సిన డెసిషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము అమరావతి తీర్మానానికి కట్టుబడి ఉన్నాం, రైతులకు మద్దతు ఇస్తాం, మేము అమరావతి నుంచి పక్కకు పోలేదు, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం తగదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దీని అర్థం రాజేంద్ర ప్రసాద్ గారు? అదే రామ 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 అంట కత్తితో పేకను కోసేస్తూ ఆ పాపం పడుకోవటానికి రామజపం చేసినట్టుగా ఉంది. ఇది నాకు ముందు మాట్లాడిన మన జేఏసీ లీడర్ గారు విజయ్ కుమార్ గారు కదా, శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు, సారీ, చాలా బాగా చెప్పారు. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయన మా అందరికంటే అద్భుతంగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి పొడిస్తే వీర్రాజు గారు వెనక నుంచి పొడి చేశాడు అమరావతిని అని చెప్పి చాలా అద్భుతంగా చక్కగా చెప్పారు. మంచి అనాలిసిస్. శ్రీనివాస్ గారు, ఐఎమ్ కంగ్రాచులేట్ యూ. తర్వాత బీజేపీ క్లారిటీకి రావాలండి. బీజేపీ పార్టీ లేకపోతే నరేంద్ర మోడీ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? మీకేం అన్యాయం చేశారు? మీరు చెప్పిన మాటలు నమ్మారు కదా. వెంకయ్య నాయుడు గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని మీకు అందించారు కదా. రాష్ట్రంలో మీకు అంతో ఎంతో, మీకు గతంలో 18% వరకు కూడా మీకు ఓటింగ్ ఇచ్చిన రాష్ట్రం కదా. ఆయన ఏం అన్యాయం చేశారని, ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం, ఇంత దారుణంగా ఇది ఆంధ్ర ప్రజల్ని మోసగించటం. అసలు
ఈ రాష్ట్ర విభజనకి నాంది పలికిందే బీజేపీ. మనకి తెలుసండి, కాకినాడ మీటింగ్ లో పెట్టుకుని ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నినాదంతో వెళ్ళి అది ఫ్లేరప్ చేసి చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి లోక్సభలో రాజ్యసభలో సుష్మా స్వరాజ్ గారు పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తు పెట్టుకోమని ఈ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకున్నారు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళండి, ఎవరు ఎందుకు చేస్తారు ఏంటనేది వాళ్ళ గేమ్స్ అన్ని కూడా ప్రజల ముందు నడవవు. సినిమాలు అంటాడే కాన్ ముందు గేమ్స్ ఆడగాని అట్లా ప్రజల ముందు ఈ రాజకీయ ఆటలు ఆడతా మాకు రాజధాని అమరావతి కావాలి, కానీ మా కేంద్ర ప్రభుత్వం మా కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో మాకు సంబంధం లేదు. అంటే కొడుకో మాట చెప్తాడు, తండ్రో మాట చెప్తాడు అదే కుటుంబంలో. ఇది ఇవన్నీ రాజకీయ డ్రామాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, సర్వభ్రష్టు పట్టించేశారు. ఇక మనకి అభివృద్ధి వైపు లేకుండా ఏ బీహార్ ఉత్తరప్రదేశ్ కంటే చాలా క్లియర్ గానే ఓపెన్ అవుతున్నాయి కదా. గవర్నర్ గారి అల్లుడికి టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇవ్వడము, సంచయిత గజపతిరాజును తీసుకొచ్చి సంబంధం లేకపోయినా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా చేయడము, ఇలాంటివన్నీ శేఖర్ రెడ్డి లోకేష్ కి బినామీ అని చెప్పి ఆరోపించిన అదే పార్టీ అదే శేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు సభ్యుడిని చేయడము, ఇలా ఒక రకంగా కాదు. అంబానీ కుటుంబంలో సభ్యుడైన పరిమళత్వానికి రాజ్యసభ ఇవ్వడము, ఏ రకంగా చూసినా కూడా ఇది ఇది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది, ప్రజలకేం తెలియక కాదు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గఫూర్ గారు, కర్నూలుని న్యాయ రాజధాని అనగానే కర్నూలు ప్రజలు రాయలసీమ ప్రజలు ఆ భ్రమంలోకి వెళ్ళిపోతున్నారా? హైకోర్టు పెడుతున్నారు అనుకుంటున్నారా? అమ్మో 3 రాజధానుల్లో ఒక రాజధాని మాకు వచ్చేస్తుంది, మేము కూడా క్యాపిటలే అనుకుంటున్నారా? వెంకటకృష్ణ గారు జనరల్ గా ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతితో ప్రవర్తన చేసినప్పుడు ప్రజల్లో ఎంతో కొంత దానికి లోన్ అవుతారు. కర్నూలు అనేది ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది అనేటువంటి పద్ధతిలో. కానీ రాయలసీమకు కావాల్సింది న్యాయ రాజధాని ఇంకోటి కాదండి. రాయలసీమ వెనుకబడి ఉంది, పారిశ్రామికీకరణ జరగాల, ఉద్యోగాలు కావాలి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతిలో ఆయన ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఏదైనా ఆయన క్రెడిట్ పెరుగుతుంది. కానీ ఒక హైకోర్టు వస్తుంది, ఏమొస్తుందండి? హైకోర్టు వస్తే ఒక పెద్ద బిల్డింగు, లేకుంటే 100-200 మంది న్యాయవాదులు ఉంటారు అక్కడ. దానికి ఏం ప్రాంతం డెవలప్ అయితే నాకు అర్థం కాలే. కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారు. న్యాయ రాజధాని ఇంకో రాజధాని. నేను చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది, రాష్ట్ర డెవలప్మెంట్ మీద కనుక శ్రద్ధ ఉంటే వైజాగ్ డెవలప్ అవుతుందండి. వైజాగ్ వీళ్ళు పోయి చేయాల్సిన పని లేదు. వీళ్ళు పోయి రాక్షసులాగా స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకొని పోవడం తప్ప, లేకుంటే వైజాగ్ దాని పొటెన్షియాలిటీ అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకు. అట్లాగే మీరు వెనుకబడ్డ రాయలసీమలో ఇండస్ట్రీస్ పెట్టండి, ఇక్కడ ఉద్యోగాలు సృష్టించండి. అట్లాగే కోస్తాంధ్రలో ఈ ప్రకాశం జిల్లా వీళ్ళకి ప్రాజెక్టులు కట్టండి, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చేయండి. అప్పుడు ఓవరాల్ గా మీకు గుర్తింపు పెరుగుతుంది, మీకు గౌరవిస్తారు జనం. చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏమిటి? ఆయన 5 సంవత్సరాలు అమరావతి దుప్పాడు. అది ఇప్పుడు ఈయన కూడా దాన్ని ధ్వంసం చేసే క్రమంలో ఈయన కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు గవర్నర్ గా నేను శాస్త్రి గారు మాట్లాడి చాలా కరెక్ట్. అంటే శ్రీనివాసరావు గారు మాట్లాడింది కూడా గవర్నర్ తో చెప్పించేదాన్ని కేంద్రాన్ని అండి. ఈరోజు బీజేపీ ఒక్క నాలుగే లేదండి, బీజేపీ పుట్టడమే 2 నాలుగేతో పుట్టింది. అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం సానుభూతి ఉంటారు. కానీ ఈ బీజేపీ యొక్క దుర్మార్గం ఏంటంటే రాజకీయాల కోసం వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. ఏ వ్యవస్థను సరే రాజ్యాంగం ఏం లెక్క చేయరు. ఈ రోజు ఎందుకు చెప్తున్నాను నేను, కన్నా లక్షణాన్ని ఎందుకు మార్చారంటే ఈ గవర్నర్ సంతకం కంటే ముందే మార్చేస్తారు. కన్నా నువ్వు చెప్పిన ఒక దాన్ని పట్టుకుంటారు. రేపు ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను అధ్యక్షుని కావాలంటాడు. ఇప్పుడు సోమవీరాజు గారు, జీవీఎల్ నరసింహరావు గారు, లేకుంటే ఇంకో ఏమంటారు, కేంద్రం ఇష్టం, అది కేంద్రం యొక్క నిర్ణయం, మేమేం చేయలేము. అంటే రాష్ట్రం మార్చుకుంటే కేంద్రం వాళ్ళు సంతకం పెడతారు. చాలా దుర్మార్గం ఇది. ఒక రాజకీయ పార్టీ బాధ్యతారహితంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ రాజకీయ పార్టీకి బీజేపీ వంత కలిపి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 నాటకాలు ఆడుతున్నాయనేటువంటి విషయం
ప్రజలకు తెలియాలి. నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికి కూడా మీకు జ్ఞానం మేల్కోవడం నాకు డౌట్. మీరు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ చుట్టూ మీరు తిరిగినంత కాలం మీకు లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయసాయి రెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో మీరు కూడా తిరిగినా లెక్క చేయరు, తిరగపోయినా లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. అదే అందుకోసం వాళ్ళు ధ్వంసం చేయదలుచుకున్నారు, దీన్ని వ్యవస్థను ధ్వంసం చేయదలుచుకున్నారు. ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం ఉంటే, రైతుల తరఫున నిలబడాలంటే, మీకు బీజేపీ మోసం చేసిందన్న విషయం ఉంటే పబ్లిక్ గా చెప్పండి. మేము నమ్మినాము, మోసపోయినాము, ఇక మేము నమ్మము అనేటువంటి చెప్పకుండా మళ్ళా రేపటి నుంచి సన్నాయి నొక్కులు నొక్కితే జనం వాళ్ళని నమ్మరు, మిమ్మల్ని నమ్మరు. అది గమనించాలని శాస్త్రి గారు ఇది పాలనా రాజధాని అమరావతి ఇది లీగల్ గా నిలబడుతుందా? ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి కోర్టుల్లో ఉన్నాయి బిల్లులు, 2 కోర్టులో ఉన్నాయి. 2 సెలెక్ట్ కమిటీ దగ్గర నుంచి వెనక్కి రాలేదు కాబట్టి చట్టసభను గౌరవించాల్సిన అవసరం ఉంది. అయినా దాని కాదని గవర్నర్ గారు డీమ్డ్ టు బి ఆబ్లిగేషన్ కింద తీసేశారు. అన్నిటికీ మించి దీంట్లో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒకటి కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, రైతులకి ఇక్కడ రాజధాని నిర్మిస్తామంటేనే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు నమ్మి. మూడవది కీలకమైనది, అమరావతి బాండ్లు విక్రయించారు. అరగంటలో 2000 కోట్ల రూపాయల బాండ్లు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? అమరావతిలో ఏమీ లేదు అనే దానికి చెప్పాలి కదా సంథింగ్. నేను ఏరుశనగ చేను వేస్తున్నాను, నేను బాండ్లు అమ్మి నేను అందులో ఏరుశనగ చేను వేయట్లేదు అని అంటే ఊరుకుంటారా? చెప్పండి. పాలసీ can be amended, modified or reviewed. A policy can be amended, modified and reviewed. But not scrapped. ఇది ఎలాంటి అంటే పివి నరసింహరావు గారు దాబూల్ ఎన్రాన్ ప్రాజెక్ట్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక నేను పర్సనల్ గా కలిసినప్పుడు అది యాక్సెప్ట్ చేశాడు. ఇట్స్ మై మిస్టేక్. ఎందుకంటే వి పేడ్ హైయెస్ట్ ప్రైస్. లండన్ కోర్టులో మనం హైయెస్ట్ ప్రైస్ పే చేసాం. సో విధి విధాన నిర్ణయాల్లో ఇది విధి విధాన నిర్ణయం కాదు. ఇది మీరు రమేష్ కుమార్ విధి విధాన నిర్ణయం, ఎలక్టరల్ రిఫార్మ్ మీరు ఏవేవో చెప్పారు. అది ఏం చెప్పినా కూడా ఇవాళ లెటర్ ఆన్సర్ కరెక్ట్ గా తేలింది. సో దాని అర్థం ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ కరప్ట్, బ్యాంక్ కరప్ట్. కరెక్ట్ కాదు, కరప్ట్ అంటే మీరు కరప్షన్ లో తీసుకోకండి. ఇట్స్ బ్యాంక్ కరప్ట్. బ్యాంక్ కరప్ట్ అంటే బ్యాంక్ కరప్ట్ అంటే వాళ్ళకి అవగాహన లేదు. అది ఎప్పుడైతే పొలిటికల్, ఇప్పుడు చూడండి రామ జన్మభూమి బాబ్రీ మసీద్ ఆ కేసులో అయోధ్యలో బీజేపీ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, విశ్వ హిందూ పరిషత్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. కోర్టులో కేసులో అందులో వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎన్టీ రామారావు డిస్మిస్ చేసినప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ లో 35 ఏళ్ళ క్రితం అద్వానీ గారు ఏమన్నారంటే మా పార్టీ పెట్టింది అయోధ్య రామ జన్మభూమి కోసం. అవును అంటే దాని అర్థం ఏంటి? మీకు అవగాహన, పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీరు మీకు అవగాహన లేకపోవడం. మీరు ఇది ప్రాజెక్ట్ ఒక వ్యక్తి చేశాడు అని కాదు. ఇక్కడ మీరు తీసుకెళ్లే టైం ఉంది చూసారా, ఇది ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, ఈ జనరేషన్స్ కి మనం రెస్పాన్సిబుల్. వీఆర్ లయబుల్ అండ్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ టు ది కమింగ్ జనరేషన్స్. ఆ కమింగ్ జనరేషన్ మీద ఒక అవగాహన లేకుండా మీకు ఏంటంటే ఎకనామిక్స్ లో నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇది ఒక రకమైన మనకున్న ఎకనామిక్ ఇంజన్స్ లో, దేశానికి ఉన్న ఎకనామిక్ ఇంజన్స్ లో మనకి ఈ 2 ఇంజన్స్, either you utilize optimum utilization of natural resources or qualitative aspects of redefining the factors. A factors of production లో ల్యాండ్ ని క్యాపిటల్ ని కలపడం. ఇది జవహర్లాల్ నెహ్రూ 1965 ఆ టైంలో ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పాడు, అగ్రికల్చరల్ ఫార్మర్ ఈస్ ది ఓన్లీ పర్సన్ వన్ డే హీ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ బిహైండ్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హీ విల్ స్టాండ్ లైక్ ఎ వాల్. మనం వాడు డొమెస్టిక్ ఇన్వెస్టర్ గా గుర్తించలేకపోయాం. గుజరాత్ లో ఇది నరేంద్ర మోడీ గారు ట్రై చేసేది, ఇది చేయలేదని కాదు, ఇదే ప్రాజెక్ట్ కాదు. 14 నెలల్లో మీరేం ప్రాజెక్టులు పెట్టారు అంటే ప్రాజెక్టులు పోలవరం ఆగింది, అమరావతి ఆగింది,
మనకి స్పెషల్ స్టేటస్ రావాలి, దానికి దిక్కు దివానం లేదు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం స్టేట్ ని డివైడ్ చేయాలి. మీరే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ గా స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం కదా విడదీసిన మూడు రాష్ట్రాలు విభజించింది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అది ఉత్తరాఖండ్. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ లో రావాల్సిన అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ కూడా మనకి రాలేదు. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి 40 పేజీల డాక్యుమెంట్ ఇచ్చాను, అందులో మనకి ఎంత లాస్ అయిందో రాశాను. ఈ 5 కోట్ల మంది ప్రజలకి ఎంత లాస్ అయిందో రాశాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కాదు మర్చిపోయారు మీరు, అది ఎవరికైనా అర్థం ఉందా? అది నిజమే సార్. నేను అనేది ఏంటంటే ఇది లీగల్ గా నిలబడుతుందా? హైకోర్టులో ఇది నిలబడటం అనేది కళ, ఇది కళ. సుప్రీంకోర్టుకు వస్తున్నాయి, ఇది మా ప్రాసెస్. ఈ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోయింది. మేము ఏమనుకున్నాం అంటే ఇప్పటికైనా పొలిటికల్ పార్టీస్ లో పొలిటికల్ డెసిషన్ కి సస్టైనింగ్ ఉంది, పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి, డైనమిక్ లీడర్షిప్ వర్క్ చేస్తుంది, ఆ డైనమిక్స్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ అని మేము క్లారిటీతో ఉన్నాం. ఆ క్లారిటీతోనే అందుకే నేను 8 పేజెస్ లెటర్, కస్టోడియన్ లెటర్ గవర్నర్ కి ఇచ్చాను. నేను చాలా స్పష్టంగా ఇచ్చాను. అందులో ప్రతి అంశాన్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని టచ్ చేశాను. నేను 2 సర్వింగ్ గవర్నర్లతో మాట్లాడాను, ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడాను, ఎంతో మందికి న్యాయ కోవిదులతో ఢిల్లీలో మాట్లాడాను. ఆ తర్వాత ఈ లెటర్ రాశాను నేను. రైట్, చాలా క్లారిటీగా రాశాను. రైట్ శాస్త్రి గారు, అది శాస్త్రి గారు అండ్ గఫూర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మనతో పాటు మాజీ ఎంపీ సబ్బం హరి గారు కూడా జాయిన్ అవుతారు. ప్లీజ్ కోఆపరేట్. బ్రేక్ తర్వాత అసలు ఈ గవర్నర్ సంతకం అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు ఆయన ఇంతమంది అభీష్టాన్ని కాదని అభీష్టానికి వ్యతిరేకంగా ఎందుకు బిల్లుల్ని ఆమోదించారు, బీజేపీ 2 రకాల ధోరణులు నిజమేనా, ఇలాగే కంటిన్యూ అయితే బీజేపీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితిని ఎదుర్కొనబోతున్నాయా, ఏమని సమాధానం చెబుతాయి? కీలకమైన అంశాలు చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో మాజీ ఎంపీ సబ్బం హరి గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. సబ్బం హరి గారితో మాట్లాడదాం. హరి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. హరి గారు, ఈ ఏదైతే గవర్నర్ గారు బిల్లుల మీద సంతకం పెట్టారో, ఆమోదించారో, ఈ పరిణామాన్ని రాజకీయంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ మీరు ఎలా చూస్తున్నారు? వెంకటకృష్ణ గారు, చాన్నాళ్ళ తర్వాత న్యూస్ ఛానళ్ళు 1 గంట, గంటన్నర చూశాను. ఇప్పుడు మీ దాంతో సహా మీరు కొంచెం ఎక్కువ చూశాను. మీ భావాలు, మీ ఫీలింగ్స్, మీ అగ్రెసివ్నెస్, ఇవన్నీ గుండె లోతుల్లోంచి వచ్చిన భావాలను చూశాను. నేను ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు బాధపడినంత బాధ మరలా నా జీవితంలో అనుభవించాను. నా కష్టాలు లేవు వెంకటకృష్ణ గారు. నా వైఫ్ మరణం తప్పించి నా 62 ఏళ్ళలో నాకు కష్టం తెలియదు. హాయిగా ధైర్యంగా ఉంటాను. నేను నిరాశవాదిని కాదు, పిరికివాడిని కాదు. ఆ రోజు నేను ఒక సందర్భంలో చాలా సీరియస్ గా ఇదేగా జరిగితే పార్లమెంట్ లో నేను సూసైడ్ చేసుకుంటానని ఒక మాట ముందుగా చెప్పాను. తెలియక నన్ను మొత్తం బ్లాక్ కమెంట్ వేశారు, నన్ను పార్లమెంట్ లో కవర్ చేశారు, ఆ మూమెంట్లన్నీ రిస్ట్రిక్ట్ చేశారు. ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు. అయినా సరే బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్ లో ఏ స్థాయికి వెళ్ళామో మీరు విట్నెస్ చేశారు. రాజగోపాల్ గాని, నేను గాని, అరుణ్ కుమార్ గాని, హర్ష్ కుమార్ గాని అందరం. సరే, అంత వేదనకి ఈ రోజు గురయ్యాను వెంకటకృష్ణ గారు. ఆ మాటలు సరిపోవు. సరే, ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తాడు అని అనుకున్నాను, కానీ ఆ మైండ్ కి గవర్నర్ కూడా జోడవుతారని నేను ఊహించలేదు. యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ తర్వాత అండి. అంటే ఆయనకి బిల్లు వెళ్తే ఈ రోజు వరకు సంతకం పెట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? కేవలం రేపు ఎల్లుట అవతల నాడు కోర్టు ఉండదు. వీళ్ళు ఇప్పుడు రేపు వచ్చి ఇక్కడికి వచ్చి 4 ఫైళ్లు పెట్టి సంతకాలు పెట్టి వెళ్ళి షిఫ్ట్ అయిందని చెప్తారు. ఇది ఇందులో ఏం అనుమానం లేదు. కేవలం అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇదే గవర్నర్ గారు ఖచ్చితంగా ఆ బిల్లు పంపించినప్పుడు అది చెప్పినట్టు చేసి ఉండొచ్చు, లేదా మండే చేయొచ్చు.
ఈ రోజు ఎంచుకోవడానికి కారణం చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఇది కేవలం మోసం చేయడం కోసం ఈ బిల్లు ఇన్ని రోజులు ఆపించి మీ అందరితో మనలాంటి వాళ్ళందరితో మేధావులతో డిస్కషన్ చేస్తున్నట్టు చేస్తూ నేనేమో అక్కడ పంపిస్తాడేమో, పార్లమెంట్ కి పంపిస్తాడేమో, అటార్నీ జనరల్ కి పంపిస్తాడు భ్రమలు కన్నారు. కానీ ఈవేళ పంపించారు చూడండి. దీనికి కేవలం ఇక్కడేమో లేదంటున్నారు. నాకు తెలుసు ఆఫీసు బంగ్లా ఎంతెంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారో నాకు తెలుసు. కేవలం సెక్రటేరియట్ కోసం స్టాఫ్ ఏం చేశారో తెలుసు. సరే, ఇది తర్వాత ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది అది నేను ఇప్పుడు మాట్లాడినా గానీ ఆ 32 గ్రామాల ప్రజలు ఈ రోజు ఎందుకో చూస్తే చాలా మందిని చూశాను అక్కడ మాట్లాడుతున్న శాస్త్రి గారు గాని, శ్రీనివాస్ గారు గాని, మన సిపిఎం నాయకులు గాని ఎందుకో చూస్తున్నాను ఈవేళ. ఎవరండి? గఫూర్ గారు, రామకృష్ణ గారు, గఫూర్ గారు, రామకృష్ణ గారు చూస్తున్నాను అన్నిని. అన్నిటికంటే మందకృష్ణ. అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ నేను అతను క్లియర్ గా తెలిసారు మన సోమ వీర్రాజు గారు ఏం మాట్లాడారు, జీవీఎల్ ఏం మాట్లాడారు, కోర్టు గురించి ఏం మాట్లాడారు, కోర్టు ఒకవేళ పెడతారా లేదు మేము ముందు నుండి అనుకున్నామని కోర్టు అక్కడ పెట్టిస్తారా, రేపు సుప్రీంకోర్టుతో కూడా ఒప్పించి ఈ ముఖ్యమంత్రి సంతకం పెట్టించి కేంద్రానికి పంపించి మళ్ళీ అక్కడ బిల్డింగ్ పంపించినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే ఇది హ్యాండ్ ఇన్ గ్లౌజ్, ఇది కలిసి ఆడుతున్న అతి పెద్ద నాటకంగా నేను చూస్తున్నాను. దీంట్లో వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడే టార్గెట్ అయితే ఈ అన్ని పార్టీలకి నాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక వ్యక్తి మీద ద్వేషంతో, ఒక వ్యక్తిని రాజకీయంగా అంతం చెయ్యాలని ఎంచుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ ఎంచుకోవడం మాత్రం రాక్షస మనస్తత్వం అండి. దీన్ని ఎంచుకోవడం. కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే చూస్తున్నాం కదా, కూల్చివేతలు మొదలైంది. అంటే ఇక్కడ వెంకటకృష్ణ గారు అసలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో బీజేపీ పాత్ర ఏంటుందో మనం అందరం మాట్లాడుకున్నది. అవును. కాబట్టి ఎజెండా ఫిక్స్ అయింది ముందే, బిఫోర్ ఎలక్షనే ఫిక్స్ అయింది. ఇప్పటికీ చెప్తాను, నాకు ఇప్పటికీ ఈ గెలుపు ఈవీఎంలను ఎన్నో సార్లు మాట్లాడతాను, ఇప్పటికీ మాట్లాడతాను. అది వెనక్కి తీసుకోను, మరలా ఆ పని చేసిన ఆశ్చర్యపోను. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లో అది పక్కన పెడదాం, తర్వాత చూడండి. ఇక్కడ సిఆర్డిఏని రద్దు చేశాడు. పోనీ అంటే ఇదేదో వీక్ అయిపోయి పోనీ అని అనట్లేదు వెంకటకృష్ణ, పెడార్థాలు తీయవసరం లేదు. ఒకవేళ నిజంగా సెక్రటేరియట్ 4 రోజుల ఎంప్లాయీస్ ఎవరైనా తీసుకొచ్చినా మళ్ళీ ఈ ఆఫీసుని తీసుకొచ్చి అక్కడ పెట్టగలం. ఈ ఆఫీసుని తీసుకొచ్చి అక్కడ పెట్టగలమండి, చెప్తున్నాను. మళ్ళీ సెక్రటేరియట్ ఇక్కడ రావాలని చెప్పగలం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. చాలా మంది 16 ఏళ్లు 19 ఏళ్లు పరిపాలించినటువంటి మహా నాయకులకే సోనియా గాంధీ గురించి ఒక మాట అనేవారు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటే తప్పు జరగదు, అన్ని ఆలోచించి తీసుకుంది, అదే ఆయన సక్సెస్. కావాలంటే మన్మోహన్ సింగ్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఎలా చేసింది. రెండోట ఇలా చెప్పినాము కూడా, ఒక్క తప్పు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఈ దేశంలో ఎక్కడా లేకుండా పోయి తిరిగి 2 రాష్ట్రాలు ప్రజలు అధికారం ఇచ్చి గెలిపించిన ఆ రాష్ట్రాలను కూడా పునాదులతో పీక్ పారేశారు, పారేస్తారు కూడా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం వేరు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సిఆర్డిఏని రద్దు చేయడంలో ఇంకా కుట్ర నాకు కనిపిస్తుంది. ఎంత ఘోరం అంటే అగ్రిమెంట్లన్నీ సిఆర్డిఏలకు సంతకాలు పెట్టించిన అగ్రిమెంట్లు. అవును, వాళ్ళకి ఇప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు. పోనీ రేపు పొద్దున్న గవర్నమెంట్ బీజేపీ గొప్పగా వీళ్ళందరూ కూర్చొని, ఇప్పుడు నేను ఒక్క విషయం చూస్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటో నాకు కావాలి. నేను అదే అడుగుతున్నా ఇవాళ మధ్యాహ్నం నుంచి. నాకు అది నేను వినలేదు. పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటంటే అతను ఒక్కడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదా, అతను ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఉందా అని నేను చెప్పను. చాలా సందర్భాల్లో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఎలాంటి క్రియాశీలక పాత్రలు పోషించారు, ఎన్ని ఉద్యమాల్లో వచ్చారు. ఈ రోజు వాళ్ళ పాత్ర చాలా చిన్నదైపోయింది, మరుగుజ్జు కింద. దాని కారణాలు వేరుండొచ్చు. మన డాంగే వచ్చినప్పుడు ఎప్పుడైతే సిపిఐ ఇందిరాగాంధీతో కలిసిందో, సుర్జీత్ సింగ్ బర్నాలా ఎప్పుడైతే అవుట్ సైడ్ నుండి సపోర్ట్ ఇచ్చారో, కొన్ని రాజకీయ పరిణామాల్లో రెండోది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కమ్యూనిస్టులను పూర్తిగా షార్ట్ చేయాలని వాళ్ళు ఎంచుకున్నటువంటి నిర్ణయంలో కొన్నాళ్ళు సక్సెస్ అవ్వచ్చు.
ఈ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని 19 సంవత్సరాలు ఒకరు, 16 సంవత్సరాలు ఒకరు, ఇంకో విడివిడిగా ప్రైమ్ మినిస్టర్ ఒక 20 సంవత్సరాలు పరిపాలించినటువంటిది ఒక రాష్ట్రంలో అధికారం తెచ్చుకోలేనటువంటి పరిస్థితికి దిగజారడానికి కారణం ఏంటంటే రాజకీయ తప్పులు కాదండి. కొన్ని కోట్ల మంది కన్నీరు పెట్టారు ఈ విభజన జరిగినప్పుడు. ఇది సెంటిమెంట్ గాని, నేనేం గుడికి పోనండి, మరలా చెప్తున్నాను, గుడికి పోను ఎప్పుడు, అలాగని భగవంతుడు లేనని కూడా చెప్పను, ఎప్పుడు గుడికి పోను. కానీ ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఈ మనుషుల్ని ఎవరైతే కన్నీరు పెట్టి బాధ పెట్టి దాంట్లో నుంచి ఆనందం పొందుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా మనం చూస్తుండగానే శిక్ష అనుభవిస్తారని నేను నమ్ముతానండి. పూర్తిగా నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. దాన్ని మీరు లింక్ చేయకపోవచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, వ్యూవర్స్ కూడా ఎవరి నమ్మకం వారిది. సో సిఆర్డిఏ ఒక ప్రభుత్వం సంతకం పెట్టి మీ భూములు ఇవ్వండి, మీకు ఈ విధంగా చేస్తామని అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు బయటికి రాలేవు. ఆ ఒక సిఆర్డిఏ కేసు విషయంలో ఒకవేళ క్యాపిటల్ మేము ముందే చెప్పాం, మేము కోర్టులో చెప్పాం, ఇదిగో క్యాపిటల్ ఇక్కడే ఉంది, మేమేమో ఎట్టి పరిస్థితిలో మార్చలేదు, హైకోర్టు కూడా ఇక్కడే ఉందని టెంపరీగా చెప్పి ఓన్లీ సెక్రటేరియట్ మాత్రం అక్కడ తీసుకెళ్ళాం, మీరు వద్దంటే మళ్ళీ తెచ్చేస్తాం. చూడండి, ఇవాళ రమేష్ కుమార్ గారికి ఒక పెద్ద ఆయనతో నేను చెప్పాను, మీతో మాట్లాడేనేమో అనుకుంటాను, ఖచ్చితంగా రమేష్ కుమార్ది థర్స్డే గాని ఫ్రైడే గాని ఆర్డర్ ఇస్తారు చూడండి అని చెప్పాను. సోమవారం నాడు చెప్పిన, ఆదివారం నాడు చెప్పిన, గవర్నర్ జీవో పంపించిన, ఎందుకు మండే కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పాలి, కంటెంప్ట్ కి చెప్పాలి. సరిగ్గా నేను అంటే పాశవికమైన ఆలోచన ఎందుకంటే అంటే స్టాటిస్ట్, నేను 5 రోజులైనా ఉంచాను, గవర్నర్ లెటర్ ఇచ్చినా నేను ఇవ్వలేదు. ఎప్పుడు మండే లాస్ట్, రేపు ఖచ్చితంగా కంటెంప్ట్ మండేకి వస్తుంది, అందుకని ఈ రోజు ఇది ఇచ్చి ఆర్డర్ ఇచ్చినట్టు, అది కూడా రాత్రి 12 గంటలు, అంటే నిన్న కూడా కాదు ఈ రోజు ఇచ్చినట్టు. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా చాలా చిత్రమైనటువంటి మనస్తత్వాలు నేను చూస్తున్నానండి డెమోక్రసీలో. ప్రజాస్వామ్యంలో నియంతలు వాళ్ళు అనుకునేది ఏదో ఒక పని చేసుకోవడం, వేల కోట్లు సంపాదించుకోవడం, అధికారంలో లేకపోయినా కోట్లు సంపాదించుకొని అవినీతి పరులుగా జైలుకి వెళ్ళడం, అధికారం కోల్పోవడం, ఇవన్నీ చూస్తున్నాను. కానీ ప్రజల్ని, నీ రాష్ట్ర ప్రజలని ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఓటేస్తే ఆ ఓటేసిన ప్రజలను కన్నీరు కార్చేటట్టుగా చేస్తున్నావు. ఎవరు తాగుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక విషయంలో చాలా ప్రభుత్వం చాలా తమాషాగా చేస్తుంది. మీరు ఎక్కడి నుండి నేను మందు సీసాలు తీసుకురండి, వెంటనే పట్టేస్తారు వాళ్ళు. అవును, అది నాటుసారా అమ్మితే ఏమన్నారు, నాటుసారా అమ్ముతారు, ఏదైనా జరుగుతుంది అక్కడ. ఆ మందు సీసాలు తెచ్చి ఎందుకు పట్టుకుంటున్నారంటే వీళ్ళు ఇన్కమ్ పోద్ది. ఇక్కడ రావాల్సిన మా బ్రాండీ షాపులు ఉండి స్ట్రైట్ గా మా ఇన్కమ్ ఉంది కదా, పర్సనల్ అకౌంట్ ఆ అకౌంట్, అది పోతుంది అనమాట ట్యాక్స్. హరిగారు, మీరు పవన్ కళ్యాణ్ స్టాండ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు కదా. కరెక్ట్. ఎందుకన్నానంటే చెప్పండి. ఎందుకన్నానంటే ఆయన సరే మంచో చెడ్డో ఒకసారి పార్టీ పెట్టాడు, తర్వాత ఏ కారణం చేతో బీజేపీతో కలిశాడు, ఆయనతో మోడీతో పాటు షేర్ చేసుకున్నాడు. తర్వాత అతనికి ఏదో విషయం తెలిసి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని పైకొచ్చి 2 పాచి లడ్డూలు ఇచ్చారు, ఈ ప్రభుత్వాన్ని సంగతి చూస్తాను, జై హింద్ అన్నాడు. అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ లో అతను అదే అనుకోని ఊహించని రిజల్ట్ ఆయనకు వచ్చిన తర్వాత మరలా బీజేపీని కలిసి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను బీజేపీతో కలిసి పని చేయడానికి 2 కారణాలు. ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని తరలించమని చెప్పినందుకే నేను బీజేపీతో కలిసి పనిచేశానని చెప్తే, నేను ఒక డిబేట్ లో రాష్ట్ర శ్రేయస్సు కోసమైనా ఆయన ఆ మాట అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. అట్లీస్ట్ ఆయన మిగలకపోయినా ఈ రాజధాని కోసం ఒక హామీ తీసుకొని వచ్చాడని ప్రెస్ లో చెప్పాడు. మామూలుగా అయితే చెప్పకూడదు. ఆయన చెప్తే అప్పుడు ఒక చిన్న హోప్ కలిగింది ఉంటదని. ఇప్పుడు ఆయన రియాక్షన్ కావాలి. ఇప్పుడు ఎవరో జీవీఎల్ ఉన్నారనుకోండి, ఆయన మొదటి నుండి ఆయన ఎటు కావలసినట్టు, అతనికి నచ్చినట్టు, అతనికి కావలసినట్టు బీజేపీకి అనుకూలంగా, తెలుగుదేశంకి వ్యతిరేకంగా, జగన్కు వ్యతిరేకంగా కావలసినటువంటి ఆయన మేధా సంపత్తినంతా మాట్లాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పనికిరాంది ఏదైనా మాట్లాడుంటే మాట్లాడి ఉండొచ్చు. సో ఇక్కడ మంచిగాని చెడ్డగాని ఈ రోజు ప్రజలు
కోవిడ్ ఒకటి ఈ ప్రభుత్వానికి అదృష్టం కలిసి వస్తుంది వెంకటకృష్ణ గారు. లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు సిపిఐ గాని సిపిఎం కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది నాకు, ఏమనుకోకండి. సరే అటు ఇటు ఉన్నట్టుగా కనిపిస్తున్నా నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో ఈ తెలుగుదేశం గాని సిపిఐ గాని సిపిఎం గాని అట్లాగే జనసేన గాని బీజేపీ కూడా ఒక మాట అంటుంది కదా, కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోదు గాని మేము ఇక్కడ అమరావతి ఉంటే మాకు అభ్యంతరం లేదని చెప్తున్న బీజేపీ వారు గాని నిజమైనటువంటి ఈ డ్రామాలు అన్ని ఆపేసి వీళ్ళందరూ కలిసి రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా మీరు ఒక మేయర్ గా చేశారు విశాఖకి, అవునండి, ఎంపీగా చేశారు. ఈ రాజ్యాంగం ఏంటి, రాజకీయాలు ఏంటి, గవర్నర్లు ఏంటి, వ్యవహారాలు ఏంటి అన్ని తెలుసు మీకు. గవర్నరు ఇంత కీలకమైన విషయంలో ఇన్ని రోజులు నాంచిన తర్వాత ఇవాళ ఆమోదించారంటే బీజేపీకి తెలియదా, బీజేపీ హస్తం లేకుండానే ఇది జరిగిందని మనం అనుకోవచ్చా? నేను అనుకోను, ప్రజలు అనుకుంటే అనుకోనండి. రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా అనుకుంటే అనుకోనియండి. జీవీఎల్ గారు లేకపోతే మన ఇంకా సోమ వీర్రాజు గారు అధ్యక్షులు ఇది మేము ఎప్పుడు దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పనివ్వండి. నేను అనుకోను, అనుకుంటే శుక్రవారం ఇవ్వరు, ఈ రోజు ఇవ్వరు. ఇది ఇంతకంటే ఇండికేషన్ అవసరం లేదు. అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, ఎవరు అధికారంలో ఉన్నా, నేను వెంకయ్య నాయుడు గారు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఇద్దరం లైవ్ లో ఉన్నాం. మీ దాంట్లోనే మీ రాధాకృష్ణ గారే ఆ యాంకర్ గా ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఆయన ఏమో పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ ఎవరు వెంకయ్య నాయుడు గారు. నేను ఆ రోజు చెప్పాను పార్లమెంట్ లో ప్రజాస్వామ్యం లేదు, కేవలం ఫ్లోర్ మేనేజ్మెంట్. ఎప్పుడు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ బిల్లులు చేసుకుని ఓకే చేసుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడు మాయావతిని వాకౌట్ చేయమంటే చేస్తారు, ఎప్పుడు ములాయం సింగ్ ని వాకౌట్ చేయమంటే చేస్తారు, ఎప్పుడు మమతా బెనర్జీని వాకౌట్ చేయమంటే చేస్తారు, లేకపోతే డిఎంకే సపోర్ట్ చేస్తుంది, తర్వాత వాకౌట్ చేసిన ఓటింగ్ అనేటువంటి ఇదంతా ప్లాన్. హరిగారు ఒక్క మాట, ఈ 3 బిల్లుల గవర్నర్ ఆమోదంతో భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ ఈ 3 పార్టీల మధ్య ఉన్న లోపాయికారి స్నేహం పూర్తిగా బయటపడిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు. నిజమేనా అది? అంటే ఫస్ట్ మీరు లోపాయికారి ఒప్పందం అని అంటున్నారంటేనే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా క్లియర్ గా ఒప్పందం, బీజేపీ వైకాపా, అందులో డౌట్ ఏం లేదు. ఓపెన్ అంతా అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంకో 4 సంవత్సరాలు ఉంటే జనరల్ ఎలక్షన్స్ వస్తే చెప్పలేను కానీ మీరు ఏం చేశారండి మొన్న సిటిజన్ బిల్ కి వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో ఏం చేశారండి? అవును, అక్కడేమో బీజేపీకి ఓటేశారు కదా, ఇక్కడికి వచ్చి కర్నూలులోనే మేము వ్యతిరేకిస్తామంటారు ముఖ్యమంత్రి గారు. సో ఇదంతా డ్రామా, దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటే పక్కన పెట్టింది ఇది రైట్, కానీ దాంట్లో ఈ రోజు ఈ స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని కూడా అందులో కలపాలా లేదనేది. బీజేపీ వైకాపా వరకు నాకు పర్వాలేదు, లేదు బీజేపీ జనసేన ఓపెన్ సీక్రెట్ కలిసి చేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేస్తారా అనే దాంట్లో బహుశా అతని గురించి నేను ఎప్పుడు అతను పర్సనల్ గా కలవలేదు, ఎవరు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అతని గురించి కలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అనేక సందర్భాల్లో అతను అనుకున్న దానికి నిలబడే మనస్తత్వం, రిజల్ట్ ఏదైనా సరే ఫెయిల్ అవ్వచ్చు, రాకపోవచ్చు, కానీ అతను కూడా వీళ్ళు ఒప్పించేశారు అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఒక పని చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. బట్ ఈ రోజే జరిగింది కాబట్టి రేపటి వరకు మనం రేపటి వరకు వెయిట్ చేసి చూడాలని అయితే అనుకుంటున్నాను, ముందుగా ఏమి కాకుండా. అట్లాగే మన ఎవరు శాస్త్రి గారు చాలా సందర్భాల్లో నేను వింటున్నాను, ఇందాక మీ దాంట్లో కూడా లౌడ్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆయన. అంటే నేను రాశాను, ఎలా చేస్తున్నారు రూల్స్, అట్లాగే గవర్నర్ తాలూకా విధులు విధానాల గురించి చాలా చెప్తున్నారు. ఇవేవి కూడా ఆయన చెప్పినవి గాని లేకపోతే గఫూర్ గారు చెప్పినవి గాని ఎవరు చెప్పినా సరే ఇది రాజకీయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రూల్స్ ఏమీ చెల్లట్లేదు వెంకటకృష్ణ గారు. కరెక్టే. ఎవరైతే అధికారంలో ఉంటారో జయలలిత ఏం చెప్తే అదే ప్రజాస్వామ్యం.
సోనియా గాంధీ ఏం చెప్తే అదే ప్రజాస్వామ్యం, కేసీఆర్ ఏం చెప్తే అదే ప్రజాస్వామ్యం, అధికారంలో ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే ప్రజాస్వామ్యం. ఇట్లాగా మన ఎవరు వెస్ట్ బెంగాల్ అదే ప్రజాస్వామ్యం. ఇప్పుడు మోడీ ఏం చెప్తే అదే ప్రజాస్వామ్యం. నేను ఇది మీకు చెప్పేది ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటే అదే డెమోక్రసీ, అదే చట్టసభలు చేస్తున్నాయి, అవే ఓకే చేస్తున్నాయి. అది గవర్నర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 367 10 గంటలకు డిసైడ్ చేసి కేబినెట్ పెట్టి జీవో పట్టుకొని వచ్చి రాజ్యసభలు ఓకే చేసి బిల్లు పెట్టారు. అందుకని ఇదంతా ఇది మీరు మిగతా చాలా మంది ఉన్నారు వెంకటకృష్ణ, ఇందాక నేను రాలేకపోయినాను. పర్లేదు సార్, పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హరి గారు థ్యాంక్ యూ. శాస్త్రి గారు ఆయన అనేది ఏంటంటే మీరు చెప్పే రూల్స్ ఇవన్నీ కరెక్టే, కానీ రాజకీయాలు వాటన్నిటిని మింగేస్తున్నాయి, అందువల్ల అది సాధ్యం కావట్లేదు అనేది హరి గారి ఒపీనియన్. మీరు చెన్నైలో తమిళనాడులో వాళ్ళ జల్లికట్టు గురించి మొత్తం పార్టీలు ప్రజలు అందరూ మెరీనా బీచ్ దగ్గరికి వచ్చేస్తే చచ్చినట్టు వచ్చారు. గవర్నమెంట్ చచ్చినట్టు కిందకి దిగింది గవర్నమెంట్. సుప్రీంకోర్టు కాకుండా ఆర్డినెన్స్ ఇచ్చుకున్నారు. అంచేత రాజ్యాంగాన్ని గురించి లాలూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో ఎలా బిహేవ్ చేసేవాడు అంటే అసలు మీరు ఎవరు లేదనేవాడు. అవును, ఇప్పుడు ఆయన పేజీలు ఎత్తుకుంటున్నాడు. అవును, జైల్లో ఆయన పేజీలు ఎత్తుకున్నాడు. ఏ పేజీలో నాకు సేఫ్ గార్డ్ ఉందని. అదే రాజ్యాంగం. రైట్, అదే రాజ్యాంగం. రాజ్యాంగం తప్పదులేండి. ఏదో ఒక రోజు వీళ్ళు ఎన్ని పొలిటికల్ గేమ్స్ ఆడినా కూడా అల్టిమేట్ గా మళ్ళీ కాన్స్టిట్యూషన్ దగ్గర రావాల్సిందే. అలాగే మన ప్రజా సమస్య కోసం పోరాడుతున్నాం. అవును, మనం ప్రజా సమస్య కోసం పోరాడుతున్నాం. రైట్, వాళ్ళకు ఓన్ సమస్య కోసం పోరాడాలి. రైట్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే గఫూర్ గారు, ఇక్కడ ఏంటంటే సిపిఎం పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్ర విభజన అప్పుడు కూడా మీరు మాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు. ఒక్క పార్టీ ఎటు చెప్పకుండా ఉన్న పార్టీ సిపిఎం. ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఏదో ఒక విధానం చెప్పాలి కానీ ఏమీ చెప్పకపోవడం కరెక్ట్ కాదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. సరే, ఓకే, అదేదో అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కూడా అమరావతి విషయంలో ఒకసారి అవునని ఒకసారి కాదని అంత సీరియస్గా లేదు సిపిఎం పార్టీ అనేది చాలామంది అన్నారు. ఇప్పుడు ఆయన అన్నది కూడా ఇంచుమించుగా అలాంటి అభిప్రాయమే. ఏంటి గఫూర్ గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఒకటి వెంకటకృష్ణ గారు సార్, ఏదైతే మేము రాష్ట్ర విభజన సందర్భంగా మేమేం చెప్పలేదు అనేది చాలా అవాస్తవం, దుష్ప్రచారం, మా మీద బురద. ఎందుకంటే మేము గర్వపడుతున్నాం, మేము ఒక్కరమే రాష్ట్ర విభజన వద్దు అని చెప్పింది. రాష్ట్ర విభజన వద్దు అన్నాం మేము. రాష్ట్ర విభజనకు మేము అనుకూలం కాదు అన్నాం మేము ఒక్కరమే. రాష్ట్రాన్ని విభజించారు, సరే మేము ఒకరిని చెప్పినా అది ఆగదు, విభజించారు. ఇప్పటికి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, పాలనా రాజధానిగా అమరావతి కంటిన్యూ చేయాలి. ఓకే. అయితే అమరావతి అంటే ఈస్ట్ కలర్ లో 70 mm లో పెట్టినట్టు చంద్రబాబు, దాన్ని మేము అంగీకరించడం లేదు. అప్పుడు అంగీకరించలేదు, ఇప్పుడు అంగీకరించడం లేదు. ఒక ప్రాంతం మీద కేంద్రీకరించి అభివృద్ధి చేయడం సరైనది కాదు. అయితే పాలనా రాజధానిగా అమరావతి ఉండాలి, అమరావతి మాత్రం తప్పనే చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము. అట్లాగే వెంకటకృష్ణ గారు, ఇంకోటి ఎందుకంటే ఏదో లీగల్ గా ఇది భారతదేశంలో, ఎందుకంటే ఒక మాట చెప్పని నన్ను, భారతదేశంలో ఈ రోజు ఉండేటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే సార్, న్యాయ వ్యవస్థ కూడా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినారు. ఏమైంది సార్, అది విభజన అయిపోయేంత వరకు కేసు విచారణకు రాలేదు. అట్లాగే అనేక విషయాలు ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ కోర్టులో మరి ఆర్టికల్ 370కి సంబంధించి కానీ అనేక విషయాలు పెండింగ్ లో ఉన్నాయి, ఏవి చర్చకు రావు. ఈ సిఏ విషయంలో కానీ ఇది కూడా న్యాయ వ్యవస్థ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ సార్. ఈరోజు ఎవరు అంగీకరించకపోయినా భారతీయ జనతా పార్టీ యొక్క కబంధ హస్తాల్లో రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇది అల్టిమేట్ గా ప్రజలు తేల్చాల్సిందే తప్ప నేదో న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది అనేటువంటి భ్రమ మాత్రం నాకు లేదు. ప్రజా కోర్టులోనే న్యాయం తేల్చాలి. రైట్. రఘురామకృష్ణరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు లైన్లో ఉన్నారు. మరి వారేం చెప్తారో చూద్దాం. ఆయన పాపం చాలా పోరాడాడు దీని మీద, ఆపాలని లేఖలు రాశారు, ఢిల్లీలో ఎక్కే మెట్టు దిగే మెట్టు అని కూడా తిరిగారు.
మరి వారి ఇది ప్రయత్నాలు కూడా విఫలమైనాయి ప్రస్తుతానికి. శాశ్వతాన్ని అనను కానీ ప్రస్తుతానికి విఫలమైనాయి. కాకపోతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమేఘాల మీద గెజిట్ కూడా విడుదల చేసింది. ఏది పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, అలాగే సిఆర్డీఏ చట్టు రద్దు బిల్లుల మీద గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలామంది అనుమానిస్తున్నది ఏంటంటే రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి వెళ్ళిపోయి హడావుడిగా విశాఖపట్నంలో 4 ఫైళ్ళు సంతకం పెట్టేస్తారేమో అనే డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. ఎనీవే రఘురామరాజు గారు, ఏంటి ఏమన్నా అవకాశం ఉందా దీన్ని అమరావతిని ఆపుతామనే నమ్మకం మీలాంటి వారికి, శాస్త్రి గారు లాంటి వాళ్ళకి మీకు ఎవరికన్నా కలుగుతోందా? ఇంకా ధీమా ఉందా? ఆగుతుందా ఇది? నాకైతే న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉందండి. ఇది ఏ రకంగానూ న్యాయబద్ధం కాదు. కాబట్టి డెఫినెట్ గా ఒక 10 రోజులు ఆలస్యం అయినా కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. మా చిన్నప్పటి నుంచి ఒక అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్పితే హత్యలు ఉండవని. అవును, అది మా ప్రభుత్వం చేసుకుంటున్న ఆత్మహత్యగా అయితే నాకు అనిపిస్తుందండి. ఇది మీ ప్రభుత్వం చేసుకుంటున్న ఆత్మహత్యగా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. కానీ నేను అనుకుంటున్నాను ఒక జాతీయ పార్టీ చేస్తున్న హత్యగా అనిపిస్తుంది చాలా మందికి. అంటే మీరు జాతీయ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ పొలిటికల్ పార్టీ. నేను బీజేపీ అన్నానా? నేను అన్నది బీజేపీ అని మీరు అన్నారు. బీజేపీకి మా పార్టీ డెఫినెట్ గా శత్రువు పార్టీ, డెఫినెట్ గా మిత్రుడు కాదు. ఒక ప్రత్యర్థి ఆత్మహత్య చేసుకుంటానికి సిద్ధం అవుతా ఉంటే హత్య చేయవలసిన అవసరం ఏ పార్టీకి ఉండదు. అందుచేత అల్టిమేట్ గా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంలో మేమేదన్నా మా పార్టీ చేత తప్పు చేస్తామేమో, మా ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేకపోతున్నారేమో అన్న అనుమానం అయితే నాకు కలుగుతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో పాలన చేస్తున్న పార్టీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆ మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవు అని నేనైతే బీజేపీ గురించి అనుకోవట్లేదండి. అది చాలా విజ్ఞత కలిగిన పార్టీగానే నేను భావిస్తాను. తప్పకుండా న్యాయం మన ప్రజా పోరాటం వల్ల జరుగుతుంది. అల్టిమేట్ గా డెఫినెట్ గా బీజేపీ కూడా కాదు అంటే ఇక్కడ రఘురామరాజు గారు ఒకటి, ఎవరైనా స్పీకర్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే స్పీకర్లు అధికార పార్టీ ప్రకారం పనిచేస్తున్నారని అందరూ ఆరోపిస్తారు. అది స్పీకర్లు వాళ్ళ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరూ చెప్పేది. ఇప్పుడు గవర్నర్ గారు కూడా బీజేపీకి తెలియకుండా చేశారు, గవర్నర్ నిర్ణయంలో బీజేపీ పాత్ర లేదని మీరు అనుకున్నానని చెప్పినా రెండు తప్పే అవుతాయేమో. బీజేపీకి తెలిసి చేశారు అని అయితే అంటే అనుమానం అందరికీ ఉండటం సహజం. కానీ నాకైతే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, రమేష్ కుమార్ గారి విషయంలో కూడా ఆగమేఘాల మీద ఫైల్ పంపటం ఆలస్యంగా గవర్నర్ గారు సంతకం పెట్టడం జరిగింది. కానీ దాని పర్యవసానం ఏంటో నిన్న అర్ధరాత్రి మనం చూసాం. అలాగే రాబోయే రోజుల్లో ఏ అర్ధరాత్రో మళ్ళీ ఈ మన హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేయటం పట్టపగలే జరుగుతుంది అనుకోండి. మళ్ళీ దాని అప్రూవల్ మళ్ళీ ఏ అర్ధరాత్రి అయినా సరే డెఫినెట్ గా వస్తుందని, ఈ శ్రావణ శుక్రవారం రోజు అమరావతి ఆడపడుచులకి ఇప్పుడు అన్యాయం జరిగినట్టుగా ఆడపడుచుల శాపం ఊరికే పోదు. డెఫినెట్ గా 100కి 100 పాళ్ళు మనం ఏదైతే ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని శనికావేశంలో మనం కోపడినా డెఫినెట్ గా నాకు వాళ్ళు కూడా తగిన సమయంలో న్యాయం చేస్తారనే పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది సార్. న్యాయస్థానంలో ఎందుకంటే సేమ్ ఇదే గవర్నర్ గారు, అదే బీజేపీ ప్రభుత్వం, అదే రమేష్ కుమార్ గారి విషయంలో మనకు న్యాయం జరిగింది. సో కాబట్టి అప్పుడు కూడా మనం ఇదే గవర్నర్ గారిని, ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించుకున్నాం. కానీ అది తప్పని తేలింది కాబట్టి ప్రజలు కూడా అదే విశ్వాసంతో ఉంటే డెఫినెట్ గా ఈ లోపు ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టేయకుండా, ఎందుకంటే వాళ్ళు స్పెక్టేటర్ లాగా ఉన్నారు ఇప్పుడు, సో రిఫరీ లాగా, సో వారిని మనం సూటిపోటి మాటలతో వారిని బాధించకుండా, ఈ రోజు కూడా నేను ఇందాక చూశాను, అంటే కొన్ని సన్నాయి నొక్కులు ఉన్నప్పటికీ మా బీజేపీ నిర్ణయం అమరావతి రాజధానిగా ఉండాలన్న మాట అన్నారు కాబట్టి అది అంటే మీరు ఎలా దాన్ని ఇది చేసుకుంటున్నారు నాకు తెలియదు. కానీ నిన్న మొన్ననేమో ఒక రకంగా మాట్లాడి ఢిల్లీలో,
ఇవాళ గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు అలా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? పొద్దున కూడా ఏమన్నారు, ఏదో మోదీ గారు చంద్రబాబు నాయుడు పిలిస్తే వచ్చాడు కానీ మాకేం పెద్ద పని అన్నట్టుగా మాట్లాడారు. సంతకం పెట్టినాకేమో అబ్బాయి మేము కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నాం. మనం అంటే వెంకటకృష్ణ గారు ఇప్పుడు డెఫినెట్ గా మోడీ గారు ఆయన ప్రజల్లోంచి వచ్చి ఇంత పెద్ద ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని వారి దగ్గర డెఫినెట్ గా ఉంటాయి. సో కాబట్టి ప్రధానమంత్రి గారి మీద డెఫినెట్ గా మనం విశ్వాసం చూపెట్టవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా చూపిస్తాంలే, ఎన్నుకున్నాం కదా, ఎన్నుకున్నాం కాబట్టి చూపిస్తాం, ఉన్నాడు తప్పదు. కాదు అన్యాయం జరగదు. మనం లెటర్స్ కి పాజిటివ్. అయితే ఇక్కడ మీకు కర్నూలు తెలుసు కదా, మీకు రఘురామరావు గారు మీకు కర్నూలు తెలుసు కదా, కర్నూలు న్యాయస్థానాల్లో. ఎందుకంటే ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు సార్, వైజాగ్ లో కూర్చున్నారు, కూర్చొని ఉండి ఇంకో 10 రోజుల్లో 4-5 డిపార్ట్మెంట్లు వెళ్ళి ఆ రాయలసీమ అసలు ఎలా వెళ్ళగలరు, అక్కడికి వెళ్ళారు. కాబట్టి ప్రజల్లోనే ఒక ప్రజా వ్యతిరేకత వచ్చి అల్టిమేట్ గా ఎలా అయితే ఢిల్లీ నుంచి క్యాపిటల్ అటు ఇటు మారి కొందరి పరిపాలనలో మళ్ళీ ఢిల్లీకి వచ్చిందో, 4 నెలల ఆలస్యమైనా అమరావతి రాజధానిగా ఉంటుంది అనే రఘురామరాజు గారు పూర్ణంగా విశ్వసించే వ్యక్తిని నేను. రఘురామరాజు గారు విశ్వాసం ఉంచండి. ఒక మాట 1-2 సన్నాయి నొక్కినప్పటికీ బీజేపీని వారిని ఒప్పించి మనం అమరావతిని సాధించుకుందాం. ఇప్పుడు మీకు కర్నూలు తెలుసు కదా, మీకు కర్నూలు నాకెందుకు తెలుసు? కర్నూలుకి ఒక ఆయన మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు అని, సిపిఎం సీనియర్ నాయకులు. అవునండి, చాలా పెద్ద లీడర్ ఆయన. చాలా పెద్ద లీడరు, చాలా మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడర్. ఆయన మీతో ఏదో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నారు. గఫూర్ గారు ప్లీజ్. గఫూర్ గారు ప్లీజ్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని నేను గౌరవిస్తాను. నేను అదే చెప్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, నేను ఎంపీ గారిని గౌరవిస్తాను. ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ వరుసగా చూస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా ఆయన నిలబడుతున్నాడు. సరే, పార్టీలో ఉంటాడా, తొలగిస్తారా, అది వాళ్ళ ఇద్దరు నిలబడారు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, రాష్ట్రాన్ని హత్య చేస్తున్నారు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి, ఇద్దరు కలిసి. వీళ్ళు ఆత్మహత్య, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికేం బాధ లేదు, ఎక్కడ చావని. కానీ ఇద్దరు ఈరోజు రాష్ట్ర ప్రగతిని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని హత్య చేస్తున్నప్పుడు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాస్తవాలు మాట్లాడకుండా మీరు కూడా అవకాశవాదంగా వ్యవహరించినట్టుగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ చాలా గొప్పగా పొగడని మాకు అర్థం. నరేంద్ర మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తే మార్చడం మాకేం అభ్యంతరం లేదని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఆ జీవీఎల్ ఓపెన్ గా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం జోక్యం చేసుకోమని. అట్లాంటి పార్టీని మీరు రాష్ట్రంలో బలపరిచేటువంటి వైఖరి వినపడిందా? రఘురామరాజు గారు మీకు వినపడిందా? రఘురామరాజు గారు వినపడిందా? మిగతా రాజకీయ విషయం ఇష్టం. జనరల్ గా వారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే వారి ఆవేశంలో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతమే ఆవేశం. అది అర్థవంతం కాకపోయినా, ఎందుకంటే కమ్యూనిస్టులకి కావాల్సిందే పోరాటం. వాళ్ళు మాటలతోటి ఏది సాధించడం ఇష్టపడరు. ఏదైనా సరే పోరాడాలి, పోరాడితే పోయేదే ఉందని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఆ సిద్ధాంతాన్ని బాగా అలవర్చుకున్న వ్యక్తులు. సో కాబట్టి మనం ఏదైనా ఒకటి సాధించుకోవాలంటే రకరకాలుగా ఉంటాయి. సో కమ్యూనిస్ట్ వాళ్ళ సిద్ధాంతం ఎస్, కత్తికి కత్తి, గన్నుకి గన్ను, పన్నుకు పన్ను అన్నది వారి సిద్ధాంతం. నేననేది ఏంటంటే, సమస్య వచ్చింది సామరస్యంగా ఎలాగ మనం అవతల వారిని నొప్పించకుండా సాధించాలి అనేది మనం చూడాలి తప్ప, ఎవరి చేతుల్లో అయితే ఆయన అనేది ఏంటంటే హోప్ ఉందో ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నొప్పించి కాదు రాజు గారు, ఏంటి రఘురామరాజు గారు ఒక్క మాట. ఆయన అన్న పాయింట్ ఏంటంటే, వైసీపీ బీజేపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని హత్య చేస్తున్నాయి, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. కానీ రఘురామరాజు గారు ఈ మధ్యకాలంలో వైసీపీ విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు, అభినందిస్తున్నాను. కానీ ఇప్పుడు బీజేపీని వెనకెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేదు. మీరు అర్థం చేసుకోవట్లా వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మీరు ఒక యుద్ధం చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు
మీరు కొంతమందిని కలుపుకొని వెళ్ళాలి తప్ప రైట్ మీరు ఒకేసారి 10 మందితో యుద్ధం అని చెప్పి నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తే అవతల వాళ్ళు హర్ట్ అవుతారు. రైట్. అందుకని నేను అనేది ఏంటంటే మనం సంయమనం పాటిద్దాం. డెఫినెట్ గా ఇలాగే ఇంతకంటే ఎక్కువ మాటలు అప్పుడు గవర్నర్ గారు కూడా మనం మాట్లాడి ఉన్నాం కాబట్టి అలాగే మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోమని అడుగుతున్నా. ఓకే ఓకే సార్. రాజు గారు చూద్దాం. రాజు గారు 20 రోజులు ఆందోళన చేశారు. రాజు గారు రాజు గారు శాస్త్రి గారు మీరిద్దరు కూడా ప్రతిరోజు అమరావతి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారండి. మీకు అమరావతి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ మీరు ఒక పక్క అమరావతి గురించి అంత అద్భుతంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని మీరంటారు, మోడీ గొప్ప నాయకుడని వాళ్ళంటారు. వాళ్ళిద్దరు కలిసి అమరావతిని చంపేస్తున్నారనేది వాస్తవా కాదా? మేము అలా ఎప్పుడల్లా నేను ఎవరిని నాయకుడిగా ఇక ఇది ఉద్యమం ఎవరి నాయకుడు కాదనేది మాకు సంబంధం లేదు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఊపిరి. ఇది శాస్త్రి వెల్ సెడ్. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఊపిరి. వెల్ సెడ్ మిస్టర్ జీవీఆర్ శాస్త్రి. రఘురామరాజు గారు ఆ క్వశ్చన్ మీకు కూడా ఆ క్వశ్చన్ వేసింది శ్రీనివాసరావు గారు అమరావతి పరిరక్షణ సమితి మీకు కూడా వేశారు. మీరు అమరావతి గురించి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నాయకుడు మహానాయకుడు అని మీరే అంటున్నారు అనేది మీకు వేసిన ప్రశ్న. రఘురామరాజు గారు మా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను మెచ్చుకుంటున్నాను. ఓకే. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను. రైట్ రైట్ రఘురామరాజు గారు థ్యాంక్ యూ. మీరు లైన్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి ముగింపు ఎక్కడ? దీన్ని ఎలా సాధించుకోవడం, దీన్ని ఎలా నిలబెట్టుకోవడం? ఇందాకే మీ పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేదన ఆందోళనతో కూడిన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇవాళ ఇది నా కోసం కాదు కట్టుకున్నది, ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు అర్థం చేసుకుంటారు నా మాటలు. ఇది కట్టింది చంద్రబాబు నాయుడు కోసం కాదు, ఇది ప్రజల కోసం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది ఆయన ఆవేదనతో చెప్పారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కోర్టులు తప్ప కాపాడే పరిస్థితి కనిపించట్లా. కోర్టు ఒక్కటే మనకి శ్రీరామ రక్షలాగా కనబడుతోంది. రాయన్ ప్రసాద్ గారు ఎంతకు మించి అది తప్ప వేరే మార్గం ఏమైనా ఉందా? వేరే మార్గం ఏం కనపడట్లేదండి. అది కోర్టులు తప్పితే ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని కాపాడేది కోర్టులుగానే కనబడతాయి. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అంటానికి ఇప్పుడు మన డిబేట్ లో కూర్చున్న మన గఫూర్ గారు కర్నూలే. హైకోర్టు మాకు రాజధానిగా ఇచ్చిన మాకేంటి ఉపయోగం, మాకేంటి లాభం, మాకు నీళ్లు నిధులు సౌకర్యాలు కావాలి, అభివృద్ధి కావాలని ఆయన అడుగుతున్నారు. సో రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకోట్ల. కడప నుంచి మా బీటెక్ రవి ఎమ్మెల్సీనే రాజీనామా చేశారంటే రాయలసీమ ప్రాంత ప్రజలు ఒప్పుకోట్ల, కోస్తా ప్రాంత ప్రజలు ఒప్పుకోవడం లేదు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు భయంతో వణిగిపోతున్నారు. హైకోర్టుతో ఒరిగేది ఏముంటది సార్? వాళ్ళకి తెలియదా? ఆ మాత్రం తెలియదా వాళ్ళకి? హైకోర్టుతో ఒరిగేది ఏముంటది? అందుకనే ఈ నిర్ణయం పట్ల రాజధాని మహిళలే కాదు, ఒక దేశ రాజకీయాల్లో లెజెండరీ పర్సన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే నా కళ్ళ నీళ్లు వస్తున్నాయి, నాకు తలుసుకుంటే అమరావతిని వీళ్ళు చంపేస్తుంటే నాకేం కావాలి, నేను 3 సార్లు సీఎం అయ్యా, 40 ఏళ్ళు గొప్ప అద్భుతమైన రాష్ట్ర ప్రజల కోసం నిర్మిస్తుంటే వీళ్ళు అమరావతిని చంపేస్తుంటే ఇవాళ చీకటి రోజు, రాజధాని ప్రజల కోసం ఇది తప్పుడు నిర్ణయాన్ని ఇవాళ కాకపోతే భవిష్యత్తులో చరిత్రలో చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం అంటారు, నిజమని తెలుస్తుంది. నేను మహాబతితో 10 ఏళ్ళు బతుకుతాను, తదనంతరం అయినా అదే ఆయన మాట మీకు స్క్రోలింగ్ కూడా వస్తాను. అంటే ఎంత ఎమోషనల్ అయ్యి, ఎంత హార్ట్ బర్నింగ్ అయ్యి, ఆయనకి ఎంత భావోద్వేగానికి గురయ్యి కళ్ళమ్మటి నీళ్లు వస్తాయని అంత పెద్ద నాయకుడు మాట్లాడాడు ఓపెన్ గా. ఆయన రాష్ట్ర ప్రజల గుండె చంద్రబాబు నాయుడు గారు నవ్వు ప్రస్తుతం ఇది పార్టీలకు అతీతంగా, ఈ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా చంద్రబాబు నాయుడు గారు
మనకు అర్థమవుతుంది. ఆయన ఇంకో విషయం స్పష్టంగా చెప్పాడు. ఇవాళ మీరు మందబలంతో మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నా తదనంతరమైన చరిత్ర చెబుతుంది చంద్రబాబు నాయుడు చేసింది కరెక్టు, అమరావతిని అభివృద్ధి చేయాల్సింది, అమరావతిని నాశనం చేయడం వల్లనే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా దిక్కులేని వాళ్ళలాగా ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని విధాలుగా కూడా వెనుకబాటుతనానికి బీహార్, ఉత్తరప్రదేశ్ని దాటి వెనకబడిపోయారు అనేది స్పష్టం అవుతుంది అనేది నిజంగా ఆయన ఆవేదన చూస్తే. ఇక్కడ ఒక అమరావతి 29 గ్రామాలు రైతుల సమస్య కాదండి ఇది. కేవలం 29 గ్రామాల రైతులు, మహిళల సమస్య కాదు ఇది, రాష్ట్ర ప్రజల సమస్య ఇది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కరెక్టే సార్, రాష్ట్ర ప్రజల సమస్య అని గవర్నర్ కి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, అందరికీ తెలుసు. కులమత అతీతంగా మనం ఆలోచించాలి. అందుకనే వెంకటకృష్ణ గారు ఇందాక మన రాజు గారు మాట్లాడుతూ చెప్పారు, రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలేనని. రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలేనని రాజుగారే చెప్పారు. అలాగే ఆయన ఏదో రాజు చేసినట్టు రాజధాని మారుతుందిలే అని ఆయన పాపం ఆ తొగ్లక్ అనే పదం వాడలేకపోయాడు వాళ్ళ నాయకుడు అని చెప్పి. గఫూర్ గారి లాగా, మా శ్రీనివాస్ గారి లాగా పాపం రాజుగారు కదా కొంచెం రైట్. రాజప్రసాద్ గారు ఒక్క నిమిషం. శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివసేన గారు జాయిన్ అయ్యారు మనతో. శివశంకర్ గారు, చాలామంది ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు స్టార్ట్ చేశానండి డిబేట్. నాన్ స్టాప్గా అప్పటి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, మేధావులు, విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, అభిప్రాయాలు చెబుతున్నారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వైసీపీ విధానాన్ని, బీజేపీ విధానాన్ని ఎండగడుతూనే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటో ఇప్పుడు బయట చెప్పాలి. ఎందుకంటే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన మీదటనే నేను బీజేపీతో జత కలిశాను, బీజేపీతో చేయి కలిపానని ఓపెన్గా చెప్పారు ఆ రోజున. ఇవాళ బీజేపీకి తెలియకుండా గవర్నర్ ఆమోదించే ప్రసక్తే లేదు. బీజేపీ కూడా గడిచిన 4 రోజులుగా మాట మీద మాట మారుస్తూ వచ్చింది. ఇది ఖచ్చితంగా బీజేపీ, వైసీపీ చేసిన పనే. కాబట్టి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటని మాట్లాడుతున్నారు. మీరేమైనా చెప్పగలరా దాని మీద? వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఒక విషయం ప్రాక్టికల్గా ఆలోచించాలి అందరూ కూడా. అమరావతి రైతులు ఉద్యమం చేసే నాయకులు కానీ, వివిధ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, దాన్ని గవర్నర్ ఆమోదంకు పంపించింది. ఇక్కడ గవర్నర్ గారు గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలోకి తీసుకొని ఉండవలసింది. కౌన్సిల్లో జరిగిన పరిణామాలు కానీ, కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిన అడ్వకేట్ జనరల్ గారి లెటర్ కానీ, ఇవన్నీ పరిణామాలు తీసుకొని గవర్నర్ గారికి కూడా ఒక డిస్క్రిషనరీ పవర్ రాజ్యాంగం కల్పించింది 163(2) కింద. సో ఈ కెన్ కీప్ ఇండిపెండెన్సీ ఆర్ ఈ కెన్ సీక్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ ఈ కెన్ రిజెక్ట్ విత్ సమ్ కామెంట్స్. ఈ 3 కూడా గవర్నర్ చేతిలో ఉన్నాయి. అవి ఏవి కూడా ఉపయోగించుకుంటా వారు ఆమోదించారు. దీనికి మనం వేరే రకమైన ఆపాదాలు పెట్టి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఇది బీజేపీ, వైసీపీ అనే కన్క్లూజన్స్ అవడం వల్ల ఉద్యమం నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఇది గమనించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా క్లియర్ స్టాండ్తో ఉన్నారు అమరావతి రాజధాని మీద, అందులో ఏ డౌట్ లేదు. అయితే ఇక్కడ గతంలో ఎస్సీసీ రమేష్ కుమార్ గారి మీద ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇదే పరంపర మాట్లాడిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు అది న్యాయ సమీక్షలో నిలబడలేకపోయింది. నిలబడలేక మళ్ళీ అగైన్ పునర్నియామకం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇది బిల్లు చట్టం అయింది, కానీ రాజ్యాంగం మనకు కల్పించింది ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష, జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూలో
ఇది ఎంతవరకు నిలబడుతుందో న్యాయ పోరాటం. ఇప్పుడు చట్టాలు చేసే అధికారం ఉంటుంది, చట్టాలు అమలు చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. కానీ ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని సమీక్ష చేసే స్వతంత్ర ప్రతిపత్త గల న్యాయ వ్యవస్థ మనకు ఉంది రాజ్యాంగంలో. సో ఆ రాజ్యాంగంలో నిలబడాలి. ఇప్పుడు ఈ బిల్లులు పాస్ చేసినంత మాత్రాన, ఇల్లు అలికినంత మాత్రాన పండగ అయిపోలేదు వెంకటకృష్ణ గారు. బిల్లులు పాస్ చేసి ఏదో అయిపోయినట్టు అవతల అధికార ప్రభుత్వం అలాగే పండగలు గంతులేస్తుంది, యువతల మిగతా పార్టీలు కూడా ఏదేదో అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. సారి చట్టం అయ్యాక దాన్ని న్యాయ సమీక్షలో నిజమే సార్, కాదనలే, ఇవన్నీ కరెక్టే కానీ 3 బిల్లులు గవర్నర్ కి పంపినప్పుడు అందరూ లెటర్లు రాశారు, పర్సనల్ గా కలిసి కూడా విజ్ఞప్తి చేశారు, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి, అటార్నీ జనరల్ కి పంపండి అని. అప్పుడు మీరేమన్నా గవర్నర్ గారికి ఏమైనా చెప్పినారా? కనీసం ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మేము గవర్నర్ గారిని కలిసి ఏం చెప్పలేదు, దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ మా వ్యూస్ ఎప్పుడు పడితే అప్పుడు మేము ప్రజల్లోకి వినిపిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మాకు అందులో క్లారిటీ ఉంది. క్లారిటీ లేదు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫలానా పని చేయాలని కాదు, ఎలా చేయాలనేది మా వ్యూ. కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, బీజేపీ పార్టీకి చెప్పాం, రాష్ట్ర ఇప్పుడే వచ్చారు కదా జనసేన వాయిస్. చెప్పండి శివశంకర్ గారు చెప్పండి. అందుకు నేనేమంటానంటే యాక్చువల్గా రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రం తాలూకా కాన్స్టిట్యూషనల్ హెడ్ గా గవర్నర్ గారు పరిగణలోకి తీసుకొని ఉండవలసింది. గతంలో నేను డిబేట్ లో కూడా ఒక డిస్క్రిషనరీ పవర్ ఉంది గవర్నర్ గారికి, దాన్ని యూజ్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారు. 163(2) కింద అది ఉంది. ఆ పవర్ ఎందుకు ఇచ్చారంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. 2007లో పుంచి కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు ఆ డిస్క్రిషనరీ పవర్ తీసేయాలని పెట్టారు. కానీ శివశంకర్ గారు, మనకి వ్యక్తిగతమైన అభిమానాలు పార్టీల పట్ల, వ్యక్తుల పట్ల ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. ఇట్స్ సెపరేట్ థింగ్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ అంతా చర్చిస్తున్నది గవర్నర్ గారు బిల్లులు ఆమోదించడాన్ని. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ నౌ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏంటంటే, ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి, 3 రాజధానులకు ఇది సమయం కాదు. ఇది ఆ ప్రెస్ నోట్ యొక్క క్యాప్షన్. సమయం కాదేంటి, గవర్నర్ గారు ఆల్రెడీ ఆమోదించేశాడు. ఆమోదించిన తర్వాత ఇది సమయం కాదేంటి? ఇంకా అది ఉదయం కాదు. ఒక మాట సార్ వినండి. ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో 3 రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అభిప్రాయపడుతోంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్గఢ్ ను సుమారు 3,500 ఎకరాల్లోనే నియమించారు. అమరావతిని కూడా అంతే విస్తీర్ణంలో నిర్మించాలని అనేక మంది నిపుణులు చెప్పిన మాటలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎక్కడండి 1,600 ఎకరాలు రాజధాని నిర్మించే ప్రాంతం, 1,600 ఎకరాలు తెలీదా? ఆ మాత్రం మీరే కదా అప్పుడు వెళ్ళి భూసేకరణ కింద తీసుకోవద్దని కూడా కొన్ని గ్రామాలకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ మీ మాట విని వెనక్కి తగ్గింది కదా. వెనక్కి తగ్గి అది కూడా భూ సమీకరణ కింద తీసుకున్నారు కదా. 33,000 ఎకరాలు అనేది ఓవరాల్ గా డెవలప్మెంట్. వాళ్ళు ఇచ్చారు, రైతులు వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తారు. రాజధాని నిర్మాణం ఎంతలో జరుగుతుంది? 1,600 ఎకరాలు సీడ్ క్యాపిటల్. 3,000 ఎకరాలు సరిపోతుందని అంటే ఇది ఎలా ఉంటుందంటే సేమ్ బీజేపీ లైనే కనపడుతోంది నాకు. బీజేపీ టార్గెట్ టీడీపీ నిన్న మొన్న ఎట్లయితే మాట్లాడిందో ఇప్పుడు కూడా ప్రస్తావన ఏంటి? ఇవాళ 3 రాజధానులని గవర్నర్ ఆమోదించడం అనేది ఇవాళ చర్చ. మీరు మాట్లాడుతున్నది ఏంటి? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 33,000 ఎకరాలు ఎందుకు తీసుకుంది? అది అయిపోయింది, అది గత చరిత్ర. దానికి జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో. 2 లక్షల కోట్ల రూపాయల రిసోర్సెస్ అక్కడ సంపాదించి పెట్టారని శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది అనలిస్టులు, ఎకానమిస్టులు దాన్ని రాటిఫై చేశారు. ఇవాళ 33,000 ఎకరాల ప్రస్తావన ఎందుకండి? సోమవీర్రాజు గారు రాసిన దానికి మీరు రాసిన దానికి ఏం తేడా లేదు. సో ఇది ఎలా ఉందంటే ప్రజల ఆకాంక్షలు ఒక రకంగా ఉన్నాయి, రాజకీయపరమైన ఆకాంక్షలు ఇంకొక రకంగా ఉన్నాయి. నమ్మిన నాయకులు ఇలా చేయడం కరెక్ట్ కాదనేది ఇవాళ పబ్లిక్ ఒపీనియన్. నౌ యూ కెన్ టెల్ సంథింగ్. నో నమ్మిన ఇప్పుడు
మాట్లాడనా? ప్లీజ్ చెప్పండి. షల్ ఐ స్పీక్? యా యా. ఇప్పుడు రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతున్నారు ఆ మాట. ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయొద్దు, ప్రజా రాజధాని నిర్మించండి, ఇప్పుడు అది 5,000 ఎకరాలు సరిపోతుంది అని చెప్పినప్పటికీ పెడచెవిని పెట్టింది అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ప్రసక్తే కాదు కదా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఆ రైతులకి న్యాయం చేయమన్నారు. ఆ రైతులకి ప్రభుత్వం పోయి ఏడాదిన్నర అవుతోంది. ఆ రైతులు ఏడాదిన్నర తర్వాత 33,000 ఎకరాల గురించి మాట్లాడడం అంటే ఇదేదో సామె చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాడిని ఏం అనలేక ఇప్పుడు అప్పటి వాడిని అనడం. వెంకటకృష్ణ గారు అది ఎప్పుడూ మాట్లాడుతున్నారు, ఎప్పుడూ మాట్లాడారు. ఇది వ్యక్తుల మధ్య ప్రతిష్టలకు పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నలగొడుతున్నారు, నలుపుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అలాగే ఒక నిర్ణయం, ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కట్టుబడి వచ్చే ప్రభుత్వం చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఒక మాట వినండి. రెండు బిల్లులు గవర్నర్ గారు ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తాము. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టి పెడతాము. రైతుల పక్షాన జనసేన తుదికంటా పోరాడుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు. బాగుంది, మీరు మొదటి నుంచి రైతులతో ఉన్నారు. ఇప్పుడు రైతులు కోరుతున్నది ఒకటే, there is no second demand, there is one and only demand is there. What is that? అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇంతకు మించి వేరే డిమాండే లేదు. మేము 33,000 ఎకరాలు ఇచ్చాం మేము అని వాళ్ళు ఏమైనా అడిగారా? మేము మీకు చెప్పారా మా దగ్గర ఎక్కువ తీసుకున్నారండి అని? ఆ ప్రస్తావన లేదు కదా. కేవలం ఒకే ఒక డిమాండ్, అమరావతిలోనే రాజధాని ఉండాలి. మేము న్యాయం చేస్తాం, రైతులకు న్యాయం చేయడానికి మేము కష్టపడతాం. ఇంకా న్యాయం చేయమని లేదండి, ఒకటే ప్రశ్న అండి. దయచేసి బీజేపీది మీది ఒకే వాయిస్ చెప్తున్నారు, రైతుల పక్షాన్ని నిలబడతాం. ఏమిటి రైతుల పక్షాన్ని నిలబడేది? అమరావతిలో రాజధాని. శివశంకర్ గారు ఏం చెప్తారు చెప్పండి. ఒక్క నిమిషం గఫూర్ గారు. ఇప్పుడు ఖచ్చితంగా 3 రాజధానులు మొదటి నుంచి కూడా ఒకే వాయిస్ వినిపిస్తున్నాం. వెంకటకృష్ణ గారు హలో చెప్పండి. శివశంకర్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. హలో. ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తున్నాం, అక్కడ రైతులు అన్యాయం జరగకూడదు అని చెప్పేసి రేపు మేము డిస్కస్ చేస్తాం. మా పిఎస్సి మీటింగ్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణ మేము డిసైడ్ చేస్తాం. కాదు గవర్నర్ గారు సంతకం పెట్టిన 5 నిమిషాలు చెప్పండి అంటే ఎట్లా? మా అధ్యక్షులు వారు అందరితో మాట్లాడాలి. ఉంది. మీరు రైతులకు అన్యాయం జరగకూడదని మీరు అంటున్నారు. ఏమిటి అన్యాయం జరగకూడదంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? వాట్ డు యు మీన్? ఇప్పుడు రైతులు అన్యాయం జరగకుండా ఏమనుకుంటున్నామో అదంతా కూడా పత్రికా విముఖంగా మీ అందరి దృష్టిలో పెడతాం కదండి. నేను అంటుంది ఏంటంటే మేమేదనుకుంటే అదే మీరు చేయాలనే తత్వం ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలకు కానీ మిగతా పార్టీలకు కానీ పనికిరాదండి. లేదు ఏదైనా ఒకటి అంటగట్టేయడం కాదండి. భారతీయ జనతా పార్టీ అది అవ్వాలనుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు భారతీయ జనతా పార్టీ లైన్ లో మాట్లాడాలనుకుని మీ ఆర్గ్యుమెంట్ వీకెండ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా నేను. అక్కడ ప్రజలు అడుగుతున్నది ఒకటే, అమరావతిలోనే రాజధాని ఉండాలి, అంతకుమించి వేరే న్యాయం చేయడం అంటే ఏం లేదు. అక్కడ స్పష్టత ఉంది, మాకు స్పష్టత ఉంది. ఓకే, ఉంటే చూద్దాం. గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్. గఫూర్ గారు ఎలాగ న్యాయం చేయాలన్న దాని మీద స్పష్టత ఉంది. వెంకటకృష్ణ గారు సోదరుడు శివశంకర్ గారిని నేను ఒక్క ప్రశ్న అడుగుదామని చాలా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మేము భారతీయ జనతా పార్టీతో రాజధాని విషయంలో ఒక అవగాహన ఉంటుందో, భవిష్యత్తు మా ప్రయాణం బీజేపీతో కలిసి సాగుతుంది, రాజధాని విషయంలో మేము ఒకే అభిప్రాయంతో ఉన్నామని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే బీజేపీ అభిప్రాయం వైసీపీకి అనుకూలంగా ఉన్నది, 3 రాజధానికి అనుకూలంగా ఉన్నది. ఇది తెలిసిన తర్వాత మీరు ఈ రోజు కాకపోతే రేపు తీసుకొని మీరు నిర్ణయము, భారతీయ జనతా పార్టీ రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తే, ఎందుకంటే న్యాయస్థానంలో ఏమవుతుంది మీరేం మీ చేతులు లేదు, నా చేతులు లేదు, న్యాయస్థానాలు వదిలేద్దాం, బీజేపీ చేతులు కూడా లేదు. రేపు రాజకీయంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఈ రాజధాని విషయంలో బలపరిస్తే మీరు బీజేపీకి వ్యతిరేకంగా బయటకు వస్తారా? ఇది నా ప్రశ్న. చెప్పండి శివశంకర్ గారు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజధానిని అమరావతిలోనే ఉంచుతామని హామీ ఇచ్చిన మీదటనే మేము కలిశాము అని చెప్పి మీరు అన్నారు కదా. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో బీజేపీని అందరూ అనుమానిస్తున్నారు. ఒకవేళ అది అక్కడ లేకపోతే మీరు బీజేపీ ఫ్రెండ్షిప్ నుంచి బయటకు వస్తారా అని గఫూర్ గారు ప్రశ్నిస్తున్నారు. శివశంకర్ గారు ప్లీజ్. ఇది ఇప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి, అది సందర్భానుసారమైనటువంటి ప్రశ్న కానే కాదు. ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం మీద దృష్టి పెట్టకుండా ఈ అనవసరమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే అక్కడ మూవ్మెంట్ కి నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. అది గమనించాలి. ఇప్పుడు మనందరం కూడా ఏంటంటే అక్కడ అమరావతి రైతులు అమరావతి రాజధాని గురించి ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచించండి. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది వాటి మీద ఊహాగానాలు, వాటి మీద లేకుండా, కనీస మానవత్వం లేకుండా, కనికరం లేకుండా, అయ్యో మహిళల్ని ఇంతకాలం పోలీసులు కూడా దాడి చేసినా, కాళ్లతో తొక్కినా, లాఠీ చార్జీలు చేసినా, గుర్రాలు ఆ ప్రాంతంలో కవాతు నిర్వహించినా, బాత్రూముల మీద డ్రోన్లు తిప్పినా, మహిళలు పీకల్లోతు నీళ్లలో దీక్షలు చేసినా, గుళ్ళు కనీసం గుడికెళ్తుంటే కూడా అడ్డుకున్నా, వెనక్కి తగ్గకుండా దీక్ష చేశారే, ఉద్యమం చేశారే, ఎందుకు పరిగణలో తీసుకోకూడదనే కనీస ఆలోచన లేకుండా ఇవాళ దానికి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇంకా మూవ్మెంట్కి నష్టం జరగకూడదు. మూవ్మెంట్కి నష్టం జరగదండి. మూవ్మెంట్ వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ మూవ్మెంట్ వాళ్ళే కాపాడుకుంటారు. వాళ్ళ మహిళలు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది. ఈ ఉద్యమానికి ఎవరు ద్రోహులు, ఎవరు దీన్ని నష్టపరిచారో వాళ్ళకి అర్థమైపోయింది. క్లారిటీ వచ్చేసింది. వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది. విత్ డ్యూ రెస్పెక్ట్స్ పవన్ కళ్యాణ్ గారే దీని మీద మళ్ళొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఎవరు దీన్ని వెనకుండి నడిపించారనేది అక్కడ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఏమన్నా రావాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళొక్కసారి ఆలోచించి ప్రజల మనోభావాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ గారు 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. ప్రసాద్ గారు. వెంకటకృష్ణ గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నటుడుగానే కాదు, అదే ఒక నటుడుగానే కాదు, ఒక మానవత్వంతో కూడిన, ఆవేశంతో కూడిన, కసితో కూడినటువంటి ఒక నాయకుడు అని ఆశించాం. మేమందరం కూడా అనుకున్నాం. ఇవాళ ఈ నిర్ణయం పైన ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, చాలా తీవ్రంగా రెస్పాండ్ అవుతారని ఆశగా ఎదురు చూస్తుంటే ఆయన ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడానా అంటే చరిత్రలో ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది, U2 అని. ఆ తర్వాత నేను వాడలేకపోతున్నా ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవంతో. అందుకనే ఎందుకంటే పవన్ వద్దులే శివశంకర్ గారు ప్రజలకు అన్యాయంతో జరిగిన అన్యాయంతో పోల్చుకున్నప్పుడు ఈ చిన్న చిన్న వాగ్వాదాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజల గురించి బాధపడండి, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల గురించి బాధపడండి. ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ గారు, శివశంకర్ గారు ప్రజల గురించి ఆలోచిద్దాం, ప్రజల గురించి బాధపడండి. అంతేగాని చిన్న చిన్న పదాల కోసమో చిన్న చిన్న మాటల కోసమో బాధపడాల్సిన అవసరం లేదండి. ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు. ప్రజలందరూ మీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం, నేను ఒక్క 6 నిమిషం. రాజధాని వెళ్ళి వాళ్ళు పెట్టిన పెరుగన్నం తిని మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను బీజేపీ రాజధాని అమరావతిలో ఉంచుతానంటేనే నేను జాయిన్ అవుతున్నానని చెప్పి ఎందుకు ఆపుతారు? కబుర్లు చెప్పారు కదా ప్రజలకి, వాళ్ళు కబుర్లు చెప్పారు, మీరు కబుర్లు చెప్పారు, అందరూ కబుర్లు చెప్పారు. చివరికి వాళ్ళు నడి సంద్రంలో వాళ్ళు వదిలేశారు. ఎందుకు ఆపుతారు? ఎందుకు ఆపుతారు సార్? కబుర్లు ఎందుకు ఆపుతారు? మీరు ఆపుతున్నారా కబుర్లు? ఎందుకు ఆపుతున్నారు కబుర్లు? ప్రజల్ని నడి సంద్రంలో వదిలేసి వచ్చారు మీరందరూ. కాంగ్రెస్, వైసీపీ అందరూ
కబుర్లు చెప్పి జనాన్ని శివశంకర్ రోడ్డు గారు. మీద వదిలేసి వచ్చి అన్నా. మీరు ఇక్కడ ఏదో మీ ప్రతిష్టల కోసం వెంకటకృష్ణ గారు. మాట్లాడుతున్నారు. కబుర్లు It is not at all correct. వెంకటకృష్ణ గారు. Right, Rahim Shankar, వెంకటకృష్ణ thank you గారు, very ఒక్క much. నిమిషం. గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ చర్చలో పాల్గొన్న ఇవాళ సాయంత్రం నుంచి చర్చలో పాల్గొని గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేసిన అన్ని పార్టీల నాయకులకి, న్యూట్రల్స్కి, అనలిస్టులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.